థ్యాంక్ యూ అండి. ఓకే. దెన్ రైట్ అండి. పీపీటీ విజిబిలిటీ ఉందనుకుంటాను అందరికి. అండ్ వాయిస్ కూడా క్లారిటీ ఉందా? ఏదైనా ఇంటరాప్షన్ ఉందా? ఎవరైనా ఒక రెస్పాండ్ కానీ. హలో. You can go ahead. యా థ్యాంక్ యూ. ఓకే, మనం నిన్న క్లినికల్ అసెస్మెంట్ లో భాగంగా కొన్ని పాయింట్స్, కొన్ని ఐ డిఫెక్ట్స్ ను డిస్కస్ చేయడం జరిగింది. సో దాంట్లో చివరిగా మనం డిస్కస్ చేసినటువంటిది మన బ్రెయిన్ లో ఉన్నటువంటి 4 లోబ్స్ గురించి మనం చివరి స్లైడ్ అనుకుంటాను అది. సో వాటి గురించి చర్చించడం జరిగింది మనకు. ఆ 4 స్లైడ్ లోనే ఫ్రంటల్ లోబ్ అనేది, పెరిటల్ లోబ్ అనేటటువంటిది, ఆక్సిపిటల్ లోబ్ అని, అలాగే టెంపోరల్ లోబ్స్ అనేటివి, ఈ 4 లోబ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. క్లియర్ గా మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నిన్న కూడా అన్నాం మనం విజన్ అసెస్మెంట్ అనేది 2 రకాలుగా చేస్తారు అనేది. విజన్ అసెస్మెంట్ డన్ బై స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఆర్ ఎనీ నోన్ పర్సన్ ఆర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ in charges or whatever the staff members. Then second pattern is professionals, that means ophthalmologist. So విజన్ అసెస్మెంట్ 2 రకాలుగా చేస్తారనేది గుర్తుంచుకోండి. ఒకటి ఫంక్షనల్ అసెస్మెంట్ అంటాము, రెండవది క్లినికల్ అసెస్మెంట్ అంటాము. క్లినికల్ అసెస్మెంట్ ను వైద్యులు చేస్తారు, ఫంక్షనల్ అసెస్మెంట్ ను మనలాంటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ కానీ ఎంతో కొంత మినిమల్ ఐడియా ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే ఒక పిల్లవాడిని చూసినప్పుడు నిన్న మనం చెప్పాం 3 పాయింట్స్ చెప్పాం మనం. అపియరెన్స్, బిహేవియర్, కంప్లైంట్స్ అని. సో ఇలాంటివి మనకు ఒక పిల్లవాడిని చూసినప్పుడు గుర్తుపట్టగలిగితే సో వాటిని బేస్ చేసుకొని రిఫరల్ సర్వీసెస్ కు పంపించాలి అని చెప్పాము. సో ఇంకొన్ని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లినికల్ అసెస్మెంట్ బేస్గా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది, క్లినికల్ అసెస్మెంట్ డన్ బై డాష్ అనొచ్చు. క్లినికల్ అసెస్మెంట్ ను ఎవరు చేస్తారు? ఆప్థాలమాలజిస్ట్ అంటున్నాం, ఐ స్పెషలిస్ట్ అంటున్నాం. ఆన్సర్ ఆప్థాలమాలజిస్ట్ అని ఉండడానికి అవకాశం ఉంది. ఐ స్పెషలిస్ట్ అంటే ఈజీగా అర్థమవుతుంది, దాంట్లోనే కనిపిస్తుంది కాబట్టి సో ఆప్థాలమాలజిస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. క్లినికల్ అసెస్మెంట్ ను ఎవరు చేస్తారంటే ఆప్థాలమాలజిస్ట్, నేత్ర వైద్యుడు చేస్తారు. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేస్తే క్లినికల్ అసెస్మెంట్ ద్వారా, మొన్న ఒకరు అడిగారు, క్లినికల్ అసెస్మెంట్ ద్వారా మనం ఏం మెజర్ చేస్తాము అంటే విజువల్ యాక్యుటీ. దాన్ని ఏమన్నాం తెలుగులో? విజువల్ యాక్యుటీని దృష్టి స్పష్టత మరియు ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే దృష్టి క్షేత్రము అండ్ కలర్ విజన్. నిన్న కూడా అడిగినట్టున్నారు ఎవరో, వర్ణాంధత్వం అంటే ఏంటి అనేది కూడా నిన్న మిత్రులు ఎవరో అడగడం జరిగింది. అది పిగ్మెంట్స్ గురించి చెప్పండి, వర్ణాంధత్వం అంటే ఏంటి అనేటటువంటిది కూడా అడగ. ఈ మూడింటిని ముఖ్యంగా వర్ణాంధత్వం అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇదే కాకుండా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, ఈ 4ని క్లినికల్ ప్రాసెస్ ద్వారా అసెస్మెంట్ చేయొచ్చు. అంటే కంటి వైద్యుడు ద్వారా నిర్ధారించేటటువంటి సమస్యలు ఏంటి, వేటిని నిర్ధారిస్తాడు, దేన్ని మెజర్ చేయగలడు అంటే విజువల్ యాక్యుటీ, దృష్టి స్పష్టతను కనుక్కోగలడు, ఎంత ఉందని చెప్పగలరు, దృష్టి క్షేత్రం ఎంత ఉందని చెప్పగలరు, కలర్ విజన్ గురించి చెప్పగలరు, అలాగే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటున్నాం మనం, వక్రీభవన దోషాల గురించి కూడా వైద్యులు, నేత్ర వైద్యులు వివరించగలరు.
ఒక్క నిమిషం. రైట్ అండి. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ విజువల్ యాక్టివిటీ ఎలా చేస్తాము అంటే మనకు నేను చార్ట్ చూసాం, స్నెల్లెన్ చార్ట్ అనేది క్వశ్చన్ మనకు ఇలా రావచ్చని. ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎలా చేస్తారనేది మనకు మిత్రులు అడిగాడు. లిస్టర్స్ స్కేల్ అనేటటువంటిది లైన్, లిస్టర్స్ పెరిమీటర్ అండ్ బ్రెజిరల్ స్క్రీన్ అనేటటువంటి టూల్స్ ద్వారా ఫీల్డ్ ఆఫ్ విజన్ ను అసెస్ చేస్తాం. క్వశ్చన్ అడగొచ్చు మనకి ఇలా. మొన్న ఎవరైతే ఫ్రెండ్ అడిగినటువంటి క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. విజువల్ యాక్టివిటీ అంటే మనకు తెలిసింది స్నెల్లెన్ చార్ట్ ద్వారా చేస్తారు. మరి ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే దానికి ఈ రెండు టూల్స్ అనేది మనం గుర్తించుకోవాలి. చివరి లైన్ లో కనిపిస్తుంది మీకు స్లైడ్ లో, లిస్టర్స్ పెరిమీటర్ ఆర్ బెజిరల్ స్క్రీన్. వీటి ద్వారా ఫీల్డ్ ఆఫ్ విజన్ లేదా విజువల్ ఫీల్డ్ ఏదైనా ఒకటే. ఇక్కడ మనం ఫీల్డ్ ఆఫ్ విజువల్ అన్నా, విజన్ అన్నా, విజువల్ ఫీల్డ్ అన్నా కానీ ఒకటే. ఇది కలర్ విజన్ అనేటటువంటిది నిన్ను అడిగినట్టుగా ఏంటంటే ఎవరైతే బ్లూ కలర్ కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ చూడలేరో వాళ్ళనే మనం వర్ణాంధత్వం కలవారు అని చెప్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ కు ఉన్నటువంటి వాళ్ళు ఏ రంగులను గుర్తించలేరు అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. మనం నీలపు రంగు అని చెప్పొచ్చు, బ్లూ కలర్ అంటున్నాం, గ్రీన్ ఆకుపచ్చ రంగు కానీ లేదా రెడ్, ఈ మూడు కలర్ను ఎవరైతే చూడలేరో వాళ్లకు వర్ణాంధత్వం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. సో ఎందుకు చూడలేరు ఈ మూడు కలర్స్ ను అంటే మళ్ళీ దీంట్లో కూడా ఈ కలర్ బ్లైండ్నెస్ లో కూడా అంటే ఈ కలర్ బ్లైండ్నెస్ ను 1798 లో జాన్ డాల్టన్ అనే అటువంటి వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, దీన్ని కనుక్కోవడం జరిగింది. అంటే అతను కూడా ఒక కలర్ బ్లైండ్నెస్ తో సఫర్ అవుతున్నటువంటి పర్సనే. జాన్ డాల్టన్ 1798 లో జాన్ డాల్టన్ అనేటటువంటి పర్సన్ ఈ కలర్ బ్లైండ్నెస్ గురించి వివరించడం జరిగింది. ఈ హిమ్సెల్ఫ్ కలర్ బ్లైండ్నెస్ పర్సన్ కాదు. అతను ఏం చెప్పాడంటే ఇక్కడ ఎందువల్ల వస్తుందంటే మనం నిన్న చూసాము, మొన్న కూడా చూసాము, మన కంట్లో రాడ్స్ అండ్ కోన్స్ అనేటటువంటి సెల్స్ ఉంటాయనే విషయం మనం చూసాం. అవి ఎక్కడ ఉంటాయనేది కూడా మళ్ళీ మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే రెటీనాలో ఉంటాయని చెప్పాం మనం. ఈ రెటీనాలో ఉన్నటువంటి రాడ్స్ అండ్ కోన్స్ అనేది తన పనులు తాను చేయడంలో విఫలం చెందితే అప్పుడు మనకు కలర్ బ్లైండ్నెస్ అనేటటువంటిది వస్తుంది. మన కంట్లో ఉన్నటువంటి రాడ్ సెల్స్ అండ్ కోన్ సెల్స్ అనేది వర్క్ చేయడం అనేది ఆగిపోతే మనకు కలర్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది రెండు రకాలుగా చెప్పవచ్చు. ఏంటంటే మోనోక్రోమసీ అంటాము, ట్రైకోమసీ అని అంటాం మనం. మోనోక్రోమసీ, ట్రైకోమసీ అంటాం, డైక్రోమసీ అంటాం. మనకు ఎగ్జామినేషన్ లో ఇంత డెప్త్ గా అయితే అడగాడు. మనం ఒకటే అడుగుతాడు, మనం కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రంగులను చూడలేరు, ఈ మూడు రంగులను మనం గుర్తించుకోవాలి. సో ఒకటి బ్లూ, గ్రీన్ అండ్ రెడ్ అనేది గుర్తించుకోండి. ఇన్ కేస్ దీంట్లో మనకు ఉన్నటువంటి రకాల్లో తీసుకుంటే మనకు కలర్ బ్లైండ్నెస్ లో రెండు రకాలు ఉంటాయి. దీన్ని 1798 లో జాన్ డాల్టన్ అనేటటువంటి వ్యక్తి దీన్ని చెప్పడం జరిగింది. కలర్ బ్లైండ్నెస్ యొక్క సింప్టమ్ ఎలా ఉంటాయి, ఎందువల్ల వస్తుందని వివరించడం జరిగింది. సో దాంట్లో మన కోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, కోన్ పిగ్మెంట్ సెల్ 2 and 3 లోపిస్తే, మన కంట్లో కోన్ పిగ్మెంట్ సెల్స్ లో 2, 3 పిగ్మెంట్ సెల్స్ లోపించినట్లయితే దాన్ని మోనోక్రోమసీ అని పిలుస్తారు. లేదు మొదటి కోన్ సెల్ అనేది లోపించినట్లయితే దాన్ని డైక్రోమసీ అని పిలుస్తారు. జస్ట్ ఇది మన అండర్స్టాండింగ్ కోసమే చెప్తున్నాను తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడగరు, అది ఖచ్చితంగా చెప్పొచ్చు నేను. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చే వరకు ఇవే ఏంటంటే క్లినికల్ అసెస్మెంట్ ద్వారా దేన్ని గుర్తిస్తారంటే ఈ నాలుగింటిని గుర్తుపెట్టుకోండి. విజువల్ యాక్టివిటీ, ఫీల్డ్ ఆఫ్ విజన్, కలర్ బ్లైండ్నెస్ లేదా కలర్ విజన్ లేదా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. రైట్. నెక్స్ట్ వన్, టూల్ ఫర్ మెజరింగ్ విజువల్ యాక్టివిటీ అన్నాం. ఏ టూల్ ను విజువల్ యాక్టివిటీ ద్వారా మెజర్ చేస్తాము అంటే ఏ టూల్ ద్వారా విజువల్ యాక్టివిటీని మెజర్ చేస్తాము ఆల్రెడీ మనం ముందే చెప్పాము. ఇది స్నెల్లెన్ చార్ట్ లేదా ఎయిమ్స్ చార్ట్ అనేటటువంటిది ఉపయోగిస్తాం. ఇక్కడ స్నెల్లెన్ చార్ట్ అనేది మనం కొంచెం హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. డెవలపింగ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఈ స్నెల్లెన్ చార్ట్ నే మనం ఉపయోగిస్తాం. ఇక్కడ మళ్ళొక్కసారి మీకు రీకలెక్ట్ చేసేది ఏంటంటే ఇల్లిటరేట్ కు
విజన్ అసెస్మెంట్ చేయడానికి ఉపయోగించేటటువంటి చార్ట్ ఏంటి అంటారు. అది ఈ చార్ట్ అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఇంకొక రకంగా అడగవచ్చు, చిన్న పిల్లలను అసెస్ చేయడానికి ఉపయోగించే చార్ట్ ఏంటి అంటారు. అంటే విజువల్ యాక్టివిటీని అసెస్ చేయడానికి ఉపయోగించే చార్ట్, అది కూడా ఈ చార్టే. ఇల్లిటరేట్ ను అండ్ పిల్లలను, చిన్న పిల్లలను అంటున్నాం మనం, అంటే బిఫోర్ స్కూల్ ఏజ్ అప్పుడు వాళ్ళకి ఆల్ఫాబెట్స్ తెలియదు కదా, తెలియనప్పుడు మరి ఆ చార్ట్ని ఎలా గుర్తిస్తాం. కాబట్టి ఈ చార్ట్ ఈజ్ యూస్ఫుల్ టు అసెస్ ఇల్లిటరేట్ యాజ్ వెల్ యాజ్ బిలో అంటే స్కూల్ గోయింగ్ ఏజ్ చిల్డ్రన్ లేదా చిల్డ్రన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా మనం అడగడానికి అవకాశం ఉంటుంది. సో చిన్న పిల్లలను విజువల్ యాక్టివిటీని గుర్తించడానికి ఏ టూల్ వాడతారు అంటే ఈ చార్ట్, క్యాపిటల్ ఈ అనేది గుర్తించుకోవాల్సింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు మనకంటే, స్నెల్లన్ చార్ట్ ఈజ్ యూస్ఫుల్ టు మెజర్ డిస్టెన్స్ విజన్ అండ్ సెంట్రల్ విజన్. మనం ఒకరు అడిగారు ఎవరో, మనం స్నెల్లన్ చార్ట్ ద్వారా దేన్ని మనం అసెస్ చేస్తామంటే డిస్టెన్స్ విజన్ ను దెన్ సెంట్రల్ విజువల్ యాక్టివిటీని రెండింటిని కూడా మనం గుర్తించవచ్చు అంటున్నాం. దెన్ స్నెల్లన్ చార్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇక్కడ ఇల్లిటరేట్ చిల్డ్రన్. ఇట్లా కూడా అడగొచ్చు క్వశ్చన్, ఇల్లిటరేట్ మనం ఈ చార్ట్ అన్నాం, పిల్లల్ని అసెస్ చేయడానికి ఈ చార్ట్ అన్నాం, మరి లిటరేట్ ను విజువల్ యాక్టివిటీని కనుక్కోవడానికి ఏ చార్ట్ను ఉపయోగిస్తామంటే స్నెల్లన్ చార్ట్ అనేటటువంటిది గుర్తుంచుకోవాలి మనం. సో చూడండి, మనం ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ మనం ఇట్లా ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆప్థాల్మోలజిస్ట్ అనే ఒక క్వశ్చన్, క్లినికల్ ద్వారా వేటిని మనం గుర్తిస్తాడు డాక్టర్ అనేది ఒక క్వశ్చన్, విజువల్ యాక్టివిటీ అంటే విజువల్ యాక్టివిటీని మెజర్ చేయడానికి ఏ చార్ట్ను ఉపయోగిస్తాం అనేది ఒక క్వశ్చన్, దెన్ స్నెల్లన్ చార్ట్ ద్వారా మనం ఏం మెజర్ చేస్తున్నాం అనే ఒక క్వశ్చన్, దెన్ లిటరేట్ ను మెజర్ చేయడానికి ఎలాంటి చార్ట్ను ఉపయోగిస్తున్నాం, ఇల్లిటరేట్ ను పిల్లలను మెజర్ చేయడానికి ఎలాంటి చార్ట్ ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ విజన్ మెజర్మెంట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం విజువల్ ఇంపైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్ గా నేను ఆ వర్డ్ అనేది వాడడం లేదు. దెన్ ఇక్కడ దాని కిందనే పెట్టాను చూడండి, మన ఈ చార్ట్ ఈజ్ యూస్ఫుల్ టు మెజర్ లిటరేట్ అండ్ యంగ్ చిల్డ్రన్. ఈ చార్ట్ ఈజ్ యూస్ఫుల్ టు మెజర్ ఇల్లిటరేట్ అండ్ యంగ్ చిల్డ్రన్, నిరక్షరాక్షులను అలాగే యంగ్ చిల్డ్రన్ ను అసెస్ చేయడానికి ఈ చార్ట్ ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఎలా ఉండొచ్చు అనుకుంటే, స్నెల్లన్ చార్ట్ ఇంట్రడ్యూస్డ్ బై, స్నెల్లన్ చార్ట్ ను ఎవరు కనుక్కున్నారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే డాక్టర్ హెర్మన్ స్నెల్లన్. ఆల్రెడీ మనం చెప్పాము, మీకు గుర్తే ఉండుంటది. ఈయన డచ్ దేశస్థుడు. ఇంకా ముందుకెళ్తే ఈయన ఒక ఆప్థాల్మాలజిస్ట్. ఏ సంవత్సరం అంటే కూడా 1862. ఒక్క లైన్ లో మనం ఇన్నిటిని మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, విచ్ టూల్ ఈజ్ యూజ్ఫుల్ టు మెజర్ ఫీల్డ్ ఆఫ్ విజన్. ఇంపార్టెంట్ మనకి ఇది. ఫీల్డ్ ఆఫ్ విజన్ ను ఏ టూల్ ద్వారా మనం మెజర్ చేస్తామంటే లిస్టర్స్ పెరిమీటర్, దెన్ బెజిరన్ స్క్రీన్. ద నెక్స్ట్ పాయింట్ వచ్చే వరకు, ద సెంట్రల్ ఫీల్డ్ ఈజ్ టెస్టెడ్ బై బెజిరన్ స్క్రీన్. సెంట్రల్ ఫీల్డ్, అది ఫీల్డ్ ఆఫ్ విజన్ లో మధ్యలో సెంట్రల్ ఫీల్డ్ ను అసెస్మెంట్ చేసేటటువంటి ఏంటిదంటే బెజిరన్ స్క్రీన్. మొన్నే చెప్పాం మనం, 1 మీటర్ బ్లాక్ క్లాత్ తీసుకొని దాంట్లో హోల్స్ లాగా చేసి ఆ హోల్స్ సరౌండింగ్ మనం ఒక మార్కర్ తోనో లేదా ఒక ఫిల్ట్ టిప్ అంటే ఫెల్ట్ టిప్ పెన్స్ అంటాం మనం, అంటే కొంచెం గ్లో ఉన్నటువంటిది, తొందరగా కనిపించేటటువంటిది లో విజన్ వాళ్ళకి, అలాంటి పెన్ కానీ మార్కర్ కానీ తీసి ఆ సర్కిల్ ఎలా ఉందో దాని చుట్టూరా మనము ఒక లైన్ ఫామ్ చేస్తే, అంటే ఎవరికైతే ఫీల్డ్ ఆఫ్ విజన్ లేదో ఆ సర్కిల్ ఎట్లా ఉందో దాని చుట్టూరా వాళ్ళు గీయలేరు. ఫీల్డ్ ఆఫ్ విజన్ లోపించినప్పుడు ప్రాపర్ గా దాన్ని డ్రా చేయలేరు. సో కాబట్టి అది ఆ రకంగా అతనికి ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉందా లేదని అసెస్ చేస్తాం మనం. దెన్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆప్టిమిస్ట్ అని మనం వినే ఉంటాం. మనం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా డాక్టరే మనం అసెస్ చేయడు. డాక్టర్ అసెస్ చేయకుండా ఆయనకు ఒక సపోర్టివ్ గా ఆప్టిమిస్ట్ అంటూ ఉంటాడు. ఆప్టిమిస్ట్ ఏం చేస్తాడంటే, ముందు డాక్టర్ చెక్ చేయడానికన్నా ముందే ఈయన చెక్ చేసి, ఒక టెక్నీషియన్ ఇతను చెక్ చేసి మన కంట్లో డ్రాప్స్ వేసి మళ్ళీ ఆ తర్వాత లెన్స్ పెట్టి చూసి మళ్ళీ అంటే డ్రాప్స్ వేసిన సర్టెన్ టైం ఉంటుంది మనకు, 5 నిమిషాల తర్వాత కూర్చోబెట్టి మళ్ళీ కొన్ని డ్రాప్స్ వేసి, అంటే ఈ ఎందుకు వేస్తున్నాము ఈ డ్రాప్స్ మన కంట్లో అంటే, ఈ కార్నియా అనేటటువంటిది రిజిడ్ గా ఉంటే దాన్ని స్మూత్ గా మార్చడానికి కొన్ని ఐ డ్రాప్స్ అనేది వేస్తారు మనకు, క్లీన్ గా ఉండడానికి కూడా. అఫ్ కోర్స్ క్లీన్ గా ఉండడానికి కోసం మనకు తెలుసు అది ఎట్లా ఉంది,
ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది, డోమ్ షేప్ లో ఉందని మనకు అని చెప్పాం. సో అది ఫ్లెక్సిబుల్ గా మూవ్ కావడానికి, క్లారిటీగా చూడడానికి అవన్నీ వాడుతూ ఉంటాం. దాన్ని చేసేటటువంటిది ఎవరు? మన విజువల్ యాక్టివిటీని మెజర్ చేసేది ఎవరు? డైరెక్ట్ డాక్టర్ చేయడు, ఆప్టిమిస్ట్ చేస్తాడు. సో ఆప్టిమిస్ట్ చేసిన దాన్ని డాక్టర్ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి అతను అసెస్ చేసింది కరెక్ట్ ఉందా లేదా చూసి ప్రిస్క్రిప్షన్, సర్జరీయా, లెన్సా ఏదనేది, మెడిసిన్ అనేది అతను సజెస్టబుల్ అని. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆప్టిమిస్ట్ అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమరీ చెకప్ అనేది చేస్తారు. ఐ చెకప్ అనేది ప్రైమరీగా చేసేటటువంటి వాళ్ళు ఆప్టిమిస్ట్ అంటున్నారు. దెన్ కామన్లీ యూజ్డ్ అడాప్టివ్ టెస్ట్ ఫర్ అసెస్మెంట్, ఈ టెస్ట్ డెవలప్డ్ బై, ఇప్పుడు అన్నాం కదా ఈ చార్టర్, ఈ టెస్ట్ డెవలప్డ్ బై జిల్ కిఫీ. గుర్తుపెట్టుకోవాలి మనం, ఈ టెస్ట్ ను మనం స్నెల్లన్ చార్ట్ ను డాక్టర్ హెర్మన్ స్నెల్లన్ రూపొందించాడు అన్నాం. అలాగే ఎయిమ్స్ చార్ట్ను ఎయిమ్స్ వాళ్ళు రూపొందించారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు. అలాగే ఈ చార్ట్ను మరి ఎవరు రూపొందించారంటే డాక్టర్ జిల్ కిఫీ అనేటటువంటి వారు ఈ చార్ట్ను రూపొందించడం జరిగింది. రైట్. దెన్ నెక్స్ట్ లైన్ లో మీకు కనిపించేటటువంటిది అది మీకు తెలిసిందే, ద ఐ టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ అని అడగవచ్చు మనం. అంటే మనం కన్నును పరీక్షించేటప్పుడు ఎంత దూరం నుంచి కన్నును పరీక్షిస్తాము అంటే, చార్ట్ అక్కడ ఉన్నటువంటి చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్కి ఎంత దూరం అనేది అది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మనం చూసాం. మళ్ళీ మనకి ఇక్కడ క్వశ్చన్ రూపంలో చెప్తున్నాం, 6 మీటర్లు లేదా 20 ఫీట్ల దూరం నుంచి అసెస్మెంట్ అనేది చేస్తాం. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొసీజర్ ఫర్ ద అసెస్మెంట్. ఎట్లా చేస్తాము అసెస్మెంట్? ఐ టెస్ట్ అనేది ఎలా చేస్తాం? వాట్ ఈస్ దేర్ ఎనీ ప్రొసీజర్ టు డూ ఐ టెస్ట్? సింపుల్ ప్రొసీజర్ ఏమి మనకు అంటే, టెస్ట్ ఈచ్ ఐ సపరేట్లీ అంటున్నారు. మన ఓంగనే 2 కళ్ళను ఒకేసారి టెస్ట్ చేయరు, టెస్ట్ ఈచ్ ఐ సపరేట్లీ, ప్రతి కన్నును సపరేట్ గా చేస్తారు. ముందు కుడి కన్నును, తర్వాత ఎడమ కన్నును, తర్వాత 2 కళ్ళను అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది స్క్రీన్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు. కాబట్టి టెస్ట్ ఈచ్ ఐ సపరేట్లీ. ఆల్వేస్ బిగిన్ విత్ రైట్ ఐ ఫస్ట్, ఆల్వేస్ బిగిన్ విత్ రైట్ ఐ. ముందుగా చేసేటటువంటిది ఏంటి? రైట్ ఐని టెస్ట్ చేస్తారు, దెన్ లెఫ్ట్ ఐ చేస్తారు, దెన్ ఆఫ్టర్ బోత్ ద ఐస్ అనేది టెస్ట్ చేస్తారు. ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి వాళ్ళు ఒక కేటగిరైజ్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము నార్మల్ విజువల్ యాక్టివిటీ అంటే ఏంటి? ఇక్కడ మనం చూడండి, ఆర్పిడబ్ల్యూడి ప్రకారం ఒకటి, పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఒకటి, దెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డెఫినేషన్ తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నార్మల్ విజువల్ యాక్టివిటీ అంటే 6/18 ఆర్ బెటర్. నార్మల్ విజువల్ యాక్టివిటీ 6/18 ఆర్ బెటర్. దెన్ లో విజన్ అంటే, లో విజన్ విజువల్ యాక్టివిటీ లెస్ దెన్ 6/18 అండ్ బ్లైండ్నెస్ is visual activity is less than 3/60 అని ఇట్లా 3 కేటగిరీస్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నప్పుడే రాయాలి. మనకు అడగకపోవచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి యాక్టివ్లలో సరిపోతుంది. ఈవెన్ దో మనం గుర్తించుకోవాలి, ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు WHO ప్రిన్సిపల్స్ నే పాటిస్తూ ఉన్నారు. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము నార్మల్ విజువల్ యాక్టివిటీ మీన్స్ నార్మల్ విజువల్ యాక్టివిటీ 6/18 ఆర్ బెటర్. లో విజన్ యొక్క విజువల్ యాక్టివిటీ లెస్ దెన్ 6/18. బ్లైండ్నెస్ యొక్క విజువల్ యాక్టివిటీ లెస్ దెన్ 3/60. సో దీన్ని మనం కంపారిజన్ చేయడానికి లేదు, ఆ యాక్ట్ లో అలా ఉంది, దీంట్లో ఇలా ఎందుకు ఉందని చెప్పి. ఇది స్టాండర్డ్ గా WHO వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి డెఫినేషన్స్ అని చెప్పొచ్చు. దెన్ ఇంకా ఒకటి ఇక్కడ ఏంటంటే, టెస్టింగ్ నియర్ విజన్. దగ్గరి చూపును ఎలా నీవు పరీక్షిస్తావు? దగ్గరి చూపును మనం పరీక్షించడానికి కొన్ని పాయింట్ సైజ్ ఉంటాయి, మనకు స్టాండర్డ్ పాయింట్ సైజ్ ఉంటాయి. వాటిని మనం చూస్తాం ఈరోజు. ఏ పాయింట్ సైజ్ అనేది ద్వారా మనం అసెస్ చేయొచ్చు దగ్గరి చూపును అనేది. ఇక్కడ నియర్ విజన్ టెస్ట్ కోసము సింపుల్ గా మనం చదువుకోని వాళ్ళు కూడా, పెద్దగా ఒక డాక్టరేట్ చేయనక్కర్లేదు, మామూలుగా మినిమం ఐడియా ఉన్న వాళ్ళు కూడా పిల్లలను చూసి వాళ్ళ యొక్క బిహేవియర్, అపియరెన్స్ ద్వారా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే, ఈటింగ్ ప్రొసీజర్స్ చూసి అతన్ని మనం అంచనా వేయొచ్చు. అతని ఈటింగ్ ప్రొసీజర్ ఏంటి? మౌత్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, మనం అన్నం ముద్ద కలుపుకొని కరెక్ట్ గా మౌత్ లో పెట్టుకుంటున్నావా లేదా,
ఈ ప్రాపర్ విజన్ లేనప్పుడు, నియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ ఈ మూమెంట్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఈటింగ్ ప్రొసీజర్ చూసి, లేదా మన ప్లేట్ చుట్టూరా అన్నం కింద పోయింది అనుకో, ఎందుకు కింద పోతుంది, మనకు చుట్టూరా మన ప్లేట్ చుట్టూ అన్నం కింద ఎందుకు పోతుంది అంటే అతనికి నియర్ విజన్ ప్రాబ్లం ఉంది, ప్రాపర్ గా చూడట్లేదు, కలిపినప్పుడు కింద పోతుంది. దెన్ పర్సనల్ కేర్ బట్టి కూడా, ఆ పిల్లవాడి యొక్క పర్సనల్ కేర్ చూసి కూడా నేను ఎందుకు ఇలా ఉన్నాడు అని మనం విజన్ ప్రాబ్లం ఏదైనా ఉందనేది కూడా అసెస్ చేయొచ్చు. లేదా అలాగే హైజీనిక్ గా ఉండకపోవడం కానీ, లేదా మాసిన బట్టలు వేసుకోవడం కానీ, లేదా మినిమల్ గా ఆయిల్ అప్లై చేసుకోకపోవడం కానీ, బ్రష్ చేసుకోకపోవడం కానీ, సోప్ ద్వారా మనం స్నానం చేయకపోవడం కానీ, ఇవన్నీ ఉండొచ్చు. దెన్ లీజర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేషన్ సరిగ్గా లేకపోవడం, పూర్ పార్టిసిపేషన్ ఇన్ లీజర్ యాక్టివిటీస్. అతనికి విరామ సమయం దొరికిందంటే ఒక ఐసోలేటెడ్ గా ఉంటుంది. అప్పుడు ఆలోచించాలి, ఎందుకు ఐసోలేటెడ్ గా ఉంటున్నాడు ఈ పిల్లవాడు, మిగతా పిల్లల మాదిరిగా ఎందుకు మూవ్ కాలేకపోతున్నాడు స్కూల్ ప్రెమిసెస్ లో లేదా హౌస్ ప్రెమిసెస్ లో అనేది. సో అప్పుడు మనకు డౌట్ రావాలి, ఈ పిల్లవాడికి కొంత విజన్ ప్రాబ్లం ఉండొచ్చు ఏమో, అందుకే ఇతను రిపీటెడ్ గా ఐసోలేటెడ్ గా ఉంటున్నాడు అనేది. దెన్ స్వింగ్ అంటున్నాం, మనం కుట్టడం కానీ అల్లడం కానీ చేస్తూ ఉంటారు మనం, అవి కూడా కష్టం అవుతుంది. దెన్ రీడింగ్ అండ్ రైటింగ్ ఎక్సెట్రా, ఇవన్నీ బేస్ చేసుకొని నియర్ విజన్ అసెస్ చేయడం. ఇదంతా కూడా ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు అక్కర్లేదు, మనలాంటి ఎవరైనా చేయొచ్చు దీన్ని. మరి క్లినికల్ గా అంటే కొంచెం మనకు ఎట్లాగైతే క్లినికల్ అసెస్మెంట్ విజువల్ యాక్టివిటీలో అనుకున్నామో, ఇక్కడ కూడా ఒక 3 టైప్ ఆఫ్ టెస్టింగ్ కార్డ్స్ అనేది నియర్ విజన్ ను అసెస్ చేయడానికి ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇక్కడ మనం, నియర్ విజన్ అసెస్మెంట్ కోసము ఒక 3 కార్డ్స్ ను మనం ఉపయోగిస్తాం. ఏంటా 3 కార్డ్స్ అంటే ఇక్కడ మీకు క్లియర్ గా ఉంది, N8, N20, N48. ఈ మూడింటిని మనం గుర్తించుకోవాలి. దేనికి ఇది N8, N20, N40 అనేటటువంటి కార్డ్స్ ను మనం చూపిస్తున్నాము అంటే నియర్ విజన్ ను అసెస్ చేయడానికి అని గుర్తించుకోండి. ఈ N8 అంటే ఏంటి? ఈ కార్డ్స్ అంటే జస్ట్ లైక్ ఫ్లాష్ కార్డ్ లాగా ఉంటది. అంటే ఒక పిల్లవాడికి ఒక పాంట్ సైజు ఒక ఫ్లాష్ కార్డ్ మీద అంటించి ఆ కార్డులో ఉన్నటువంటి లెటర్స్ చదవమని చెప్పడం అంతే. దెన్ N20 కూడా అలాంటిదే, N48 కూడా అలాంటివి. అంటే ఇవన్నీ ఒక ఫ్లాష్ కార్డ్ లాగా అనుకుందాం. ఈ మూడిట్లలో ప్రింట్ సైజ్ అనేది వేరువేరుగా ఉంటుంది. N8 లో ఒక రకమైనటువంటి ప్రింట్ ఉంటుంది, N20 లో ఇంకొక రకంగా ఉంటుంది, N48 లో ఇంకొక రకంగా ఉంటుంది. సో దెర్ ఆర్ 3 టైప్ ఆఫ్ vision testing cards are available to assess near vision. Number 1 is N8. సింపుల్ గా మనం గుర్తించుకోవడానికి ఏంటి N8 అంటే, above second class textbook font size. Above second class textbook font size is N8. మనందరం ఇప్పుడు చదువుతున్నాం కదా, 2వ తరగతి నుంచి పై తరగతి అంటే 3వ తరగతి నుంచి పై తరగతుల్లో పాఠ్య పుస్తకాల యొక్క ముద్రణ సైజ్ ఉంటది కదా, మనం చదివేటటువంటి బుక్ లో ప్రింట్ సైజ్ ఉంది కదా, దాది N8 అంటున్నాం. దెన్ నెక్స్ట్ ఏంటి, నియర్ విజన్ టెస్ట్ చేయడానికంటే N20 కార్డ్స్ చూపిస్తాం. ఒకవేళ అది చేయలేకపోతే N20 కార్డ్ ఇస్తాం. N20 కార్డ్స్ అంటే ఏంటి, అది ప్రింట్ సైజ్ బుక్స్ ఆఫ్ సెకండ్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్, ఇంకా ప్రీ స్కూల్స్ అని కూడా చెప్పొచ్చు మనం. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ అండ్ ప్రీ స్కూల్ స్టాండర్డ్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, లేదంటే ఇప్పుడు క్లిక్ అయ్యే ఉంటుంది. మనకు 1వ తరగతి 2వ తరగతి పాఠ్య పుస్తకాల ముద్రణ సైజు వేరు, 3 నుంచి పై తరగతుల్లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల ముద్రణ సైజు వేరు. 1, 2 లేదా అంతకన్నా ముందున్నటువంటి ప్రీ స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ పెద్దగా ఉంటాయి, కలర్ లెటర్స్ ఉంటాయి, కలర్ లైన్స్ ఉంటాయి, దాంట్లో చిత్రాలు ఎక్కువగా ఉంటాయి, ఇమేజెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి. కానీ దీంట్లో ఇక్కడ హై స్కూల్కి వచ్చే వరకు ఇమేజెస్ తగ్గిపోతాయి, బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ ఉంటాయి అక్కడ. మనకు ఫాంట్ సైజ్ అనేది మినిమం తగ్గిపోతా ఉంటుంది. ఇట్లా మనం నెక్స్ట్ స్టేజ్ ఏం చూపిస్తామంటే N20 అంటున్నాం. దెన్ N48 ఏంటి, N48 ఫాంట్ సైజ్ అంటే విచ్ ఆర్ సిమిలర్ టు హెడ్డింగ్స్ ఇన్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్. మన పాఠ్య పుస్తకాల కవర్ పేజీ పైన సామాన్య శాస్త్రము, మ్యాథమెటిక్స్ అని రాసింటటువంటి కవర్ పేజ్ మీద, అది ఇన్నర్ పేజ్ లో ఉన్నట్టుగానే ఉంటుందా, పెద్దగా ఉంటుందా? పెద్దగా ఉంటాయి. లేదా న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్, అవి కూడా పెద్ద సైజులో ఉంటాయి. దాని సైజ్ ఏంటి అంటే N48.
ఇలా మనం 3 టైప్ ఆఫ్ కార్డ్స్ ను మనం నియర్ విజన్ అసెస్ చేయడానికి ఉపయోగిస్తాం. N8 అంటే 3rd క్లాస్ ఆన్వర్డ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఫాంట్ సైజ్ అనుకుందాం. N20 కార్డ్స్ ఏంటి, 1st క్లాస్ అండ్ 2nd క్లాస్ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ఫాంట్ సైజ్ అనుకుందాం. దెన్ N48 వచ్చేసి న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కావచ్చు, లేదా బుక్ కవర్ పేజీ మీద ఉన్నటువంటి ప్రింట్ సైజుని మనం N48 గా పేర్కొనొచ్చు. సో ఇలా మనం నియర్ విజన్ కు ఈ 3 కార్డ్స్ ఉపయోగిస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి దెర్ ఈస్ నో స్టాండర్డ్ డిస్టెన్స్ టు మెజర్ నియర్ విజన్. ఇంపార్టెంట్ ఇది మనకి ఇక్కడ. దగ్గరి చూపును పరీక్షించడానికి ఇస్ దేర్ ఎనీ డిస్టెన్స్? ఇప్పుడు విజువల్ యాక్టివిటీని మనం మెజర్ చేయడానికి 6 మీటర్లో 20 ఫీట్లు అన్నాం. మరి నియర్ విజన్ టెస్ట్ చేయడానికి అసలు డిస్టెన్స్ అవసరం లేదు. సో వీ హ్యావ్ టు పర్మిట్ దెమ్ టు కీప్ వెరీ క్లోజ్ టు ద ఐబాల్. వీ హ్యావ్ టు పర్మిట్ దెమ్ టు కీప్ వెరీ క్లోజ్ టు ద ఐబాల్ అంటున్నాం మనం. ఆ చూసేటటువంటి వస్తువును కంటికి ఎంత దగ్గరగా పెట్టుకోనైనా చూడడానికి ప్రయత్నించవచ్చు. మనం పర్మిట్ చేయాలి నియర్ విజన్ చేసేటప్పుడు. అందుకే ఈ లైన్ అనేది మనం మెన్షన్ చేస్తాం. దెర్ ఈస్ నో స్టాండర్డ్ డిస్టెన్స్ టు మెజర్ నియర్ విజన్. విజువల్ యాక్టివిటీని మెజర్ చేయడానికి స్టాండర్డ్ డిస్టెన్స్ మనం పేర్కొన్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 3 మీటర్లు, PWD యాక్ట్ ప్రకారం 6 మీటర్లు అనేసి. కానీ ఇక్కడ మాత్రం నియర్ విజన్ అసెస్ చేయడానికి ఎలాంటి దూరం మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు. పిల్లవాడికి వీ హావ్ టు గివ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక వస్తువును గుర్తించడానికి, దగ్గర పెట్టుకొని గుర్తించడానికి తగిన సమయం ఇవ్వాలి. అంతేగాని ఒక 5 సెకండ్లు ఇచ్చి నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు వరెస్ట్, నువ్వు ఫెయిల్, అన్ఫిట్ అని చెప్పడానికి లేదు. సో నియర్ విజన్ టెస్ట్ కు సమయం, తగిన సమయం ఇవ్వాలి. అక్కడ పర్టికులర్ గా డిస్టెన్స్ అనేది కూడా అవసరం లేదు. సో ఇవి మనం నియర్ విజన్ అసెస్ చేయడానికి గుర్తించుకోవాల్సినటువంటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫంక్షనల్ విజన్ మీన్స్. ఆల్రెడీ మనం ఇది చూసామేమో. మరి ఫంక్షనల్ విజన్ మీన్స్ ఏంటి అసలు? ఫంక్షనల్ విజన్ అంటే ఏంటి? యూజ్ ఆఫ్ విజన్ ఫర్ పర్టికులర్ యాక్టివిటీస్. ఒక కృత్యాన్ని నిర్వహించడానికి, ఒక యాక్టివిటీని మనం కంప్లీట్ చేయడానికి ఉపయోగించేటటువంటి చూపునే మనం ఫంక్షనల్ విజన్ అంటున్నాం. ఫంక్షనల్ విజన్ మీన్స్ యూజ్ ఆఫ్ విజన్ ఫర్ పర్టికులర్ యాక్టివిటీ. ఏదైనా ఒక కృత్యాన్ని మనం పూర్తి చేయడానికి ఉపయోగించేటటువంటి చూపునే మనం ఫంక్షనల్ విజన్ అంటున్నాం. మరి ఈ ఫంక్షనల్ విజన్ కోసం కొన్ని యాక్టివిటీస్ అనేది చేయాలని. ఎట్లా మరి ఫంక్షనల్ విజన్ చేస్తాం? ఒక కృత్యం ఏంటి అంటున్నాం అంటే, ఒక బాలు దొర్లించాం, మన ముందు నుంచి అది పోతూ ఉంది, దొర్లించాం, మనమే దాన్ని కృషి చేసాం, వెళ్తూ ఉంది. ఆ బాల్ తీసుకొని రమ్మని చెప్పాలి మనం. సో అతనికి విజన్ ఉంటేనే ప్రాపర్ గా ఆ బాల్ ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్ళి దాన్ని పట్టుకొస్తాడు. అంటే మనం ఏం చేయాలి అప్పుడు అంటే, ఒక పెద్ద సైజు ఉన్నటువంటి బాల్ ఇవ్వాలి మన ముందు. పెద్ద బాల్ అయితే వాడు పోయి పట్టుకొని వస్తాడు. ఆ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? అతనికి విజన్ పర్ఫెక్ట్ అని ఇవ్వడానికి లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ బాల్ సైజుని తగ్గించి మళ్ళీ అదే యాక్టివిటీ చేయాలి. సో అప్పుడు కూడా తీసుకొస్తాడు, కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాడు అది క్యాచ్ చేయడానికో, లేకుంటే అది కనిపించకపోవడమో. దెన్ 3rd టైం ఏం చేస్తామంటే ఇంకా తగ్గించాలి, బాల్ యొక్క సైజుని ఇంకా తగ్గించి సేమ్ అదే యాక్టివిటీని రిపీట్ చేయాలి. అంటే మళ్ళీ బాల్ను దొరిలించడం, నీ పోయి తీసుకురమ్మని చెప్పడం. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడు దాన్ని క్యాచ్ చేయలేడు. అంటే ఇక్కడ ఏం చేసాం మనం? ఆబ్జెక్ట్ సైజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేసుకుంటూ పోయాం మనం. సో అట్లా మనం ఇవి 2 రకాలుగా ఉపయోగపడుతుంది ఈ యాక్టివిటీ అనేది. ఒకటి, పిల్లవాడిని స్టిమ్యులేట్ చేయడానికి, పిల్లవాడిని విజన్ స్టిమ్యులేషన్ చేయడానికి కూడా, దృష్టి ఉద్దీపనం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం ఫంక్షనల్ విజన్ అసెస్మెంట్ లో భాగంగా కొన్ని యాక్టివిటీని మనం ఏం చేస్తామంటే, ఒకటి అటెన్షన్ అండ్ అవేర్నెస్ టు ఆబ్జెక్ట్. పిల్లలకు ఏం చెప్పాలంటే అసెస్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నోన్ ఐటమ్స్ మాత్రమే, పిల్లలకు తెలిసినటువంటి వస్తువులను ఇచ్చి దాన్ని గుర్తించమని చెప్పాలి. అంతేగాని పిల్లవాడికి తెలియని వస్తువు ఇచ్చి ఇదేంటో చెప్పమంటే అతనికి ఆ వస్తువు పేరేంటో తెలియదు. అతనికి కనిపిస్తుంది కానీ అదేంటో అతను ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అంత మాత్రాన మనం విజన్ లాస్ అని చెప్తే ఎట్లుంటది? కాబట్టి వాట్ ఎవర్ ద, అంటే వెన్ యు ఆర్ అసెస్ టు విజువల్లీ, వెన్ అసెస్ ద
child, you have to give familiar object. You have to introduce familiar object. Then only you will get proper answer. అందుకనే ఒక పిల్లలను మనం అసెస్ చేసేటప్పుడు దృష్టిలోకి ఉన్నటువంటి వీళ్ళకు ఉందేమో అని మనకు డౌట్ వచ్చినప్పుడు పిల్లలకు తెలిసిన వస్తువునే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్యారెట్ చూపించి ఇదేంటాయి అంటే చెప్తాడు. క్యారెట్ లాగా ఉన్నటువంటి సిమిలర్ ఆబ్జెక్ట్ చూపించేసి మనము ఇదేంటో చెప్పండి అంటే ఆ పేరు తెలియదు అతనికి. సో కాబట్టి అది ఆ చెప్పడంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేడు, అప్పుడు మనం రాంగ్ అసెస్మెంట్ అవుతుంది. కాబట్టి తెలిసిన వస్తువుల ద్వారానే చేయాలండి. దెన్ పిల్లల్లో ట్రాకింగ్ అనేటటువంటిది, ఇది క్వశ్చన్ అడుగుతాడు మనకు, అడిగాడు కూడా గతంలో కూడా. కంట్రోల్ ఆఫ్ ఐ మూవ్మెంట్ ఈజ్ నోన్. కంట్రోల్ ఆఫ్ ఐ మూవ్మెంట్ అంటుంది. పిల్లవాడి యొక్క కన్నుగుడ్లు కదులుతూ ఉంటాయి, ఎప్పుడు జంబులు అవుతూ ఉంటాయి, అదొక ప్రాబ్లం ఉంది అంటున్నాం. నిన్న కూడా అన్నా, మొన్న అన్నా మన లేజీ ఐస్ అని. లేజీ ఐ ఉన్న వాళ్ళకి ఏముంటుంది అంటున్నాం మనం, ఐబాల్ అనేది జరుగా ఉంటుంది, కనుగుడ్డు మీద కంటి రెప్ప వాలి ఉంటుంది. మనం లేజీ ఐ అంటే కనుగుడ్డు మీద కనురెప్ప వాలి ఉంటుంది, కిందికి వాలి ఉంటుంది, అంటే హాఫ్ ఆఫ్ ద బ్లాక్ పార్ట్ అది కవర్ అయినట్టుగా ఉంటుంది. సో అలాంటప్పుడు అది కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటి, పిల్లవాడి యొక్క ఐబాల్ అనేది మన ప్రమేయం లేకుండా జంబులు అవుతూ ఉంటుంది అంటే దానికి ఒక యాక్టివిటీ చేయించవచ్చు. ఏంటి ఆ యాక్టివిటీ అంటే ట్రాకింగ్. గుర్తుపెట్టుకోవాలి, అందరూ నోట్ చేసుకోవాలి. మనం ట్రాకింగ్ అంటే ఏంటి? ట్రాకింగ్ మీన్స్ ఫాలోయింగ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. కదులుతూ ఉన్నటువంటి వస్తువును పరిశీలించడం, దాన్ని మనం ట్రాకింగ్ అంటాం. అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ ను మనం పరిశీలిస్తే ట్రాకింగ్. టార్చ్ లైట్ తీసుకుంటాం మనం, టార్చ్ లైట్ తీసుకొని మన ముందు వాల్ కనిపిస్తుంది, ఆ రైట్ సైడ్ కార్నర్ నుంచి లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి రైట్ సైడ్ కి మనం మూవ్ చేసుకుంటూ పోవాలి ఆ ఫోకస్, టార్చ్ లైట్ ఫోకస్. అప్పుడు ఆ పిల్లవాడు ఆ ఫోకస్ ని ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్ ఏంటంటే ఈ ప్రమేయం లేకుండా ఐబాల్ మూవ్మెంట్ ఉంది కదా, అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఆ మూవ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో దానికి మనం టార్చ్ లైట్ లాంటివి వాడొచ్చు. ఇంకేదైనా మనం ఒక కీ ఇస్తాం, ఒక టాయ్ కి కీ ఇస్తాం, మనం ఇచ్చేసి దాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని వెంబడే వెళ్ళి పరిగెత్తుకున్నాడు. ఊళ్ళలో చూడండి, చిన్నపిల్లలు మన ఇంట్లో కోళ్ళు ఉంటే ఆ కోళ్ళ వెంబడి పరిగెడతారు. వాళ్ళు కరెక్ట్ గా దాని వెంబడి పరిగెత్తారు, పట్టుకోవడానికి, క్యాచ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అది ఒక రకమైన ట్రాకింగే. అది మూవ్ అవుతుంది కదా, మూవ్ అవుతున్న టాయ్ కావచ్చు లేదా బర్డ్ కావచ్చు. సో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం అనేది ఒక ట్రాకింగ్. అంటే ఫాలోయింగ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ట్రాకింగ్. రాసుకోవాలి అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. డాష్ ఈజ్ ఫాలోయింగ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే ట్రాకింగ్ అనేది గుర్తుంచుకోవాలి. దీంట్లో నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలండి. ఇది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఈ స్లైడ్ కానీ ఇదంతా లో విజన్ రిలేటెడ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. దెన్ స్కానింగ్ అంటే ఏంటి? స్కానింగ్ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటాం అంటే ఏదో హాస్పిటల్ చేసే స్కానింగ్ అని. అది కాదు ఇక్కడ మనం మాట్లాడే స్కానింగ్. స్కానింగ్ మీన్స్ సర్చింగ్ ఏ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ అంటుంది. సర్చింగ్ ఏ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. ఇట్ సర్చింగ్ ఫర్ ఏ పర్టిక్యులర్ స్టిములస్. ఇట్ మీన్స్ ఐడెంటిఫైడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఒక గుంపులో నుంచి ఒకరిని వేరు చేయడం, అది స్కానింగ్. ఒక గుంపులో నుంచి ఒక వ్యక్తిని వేరు చేస్తే అది స్కానింగ్. ఇప్పుడు చూడండి, మనం పల్లెటూళ్ళలో అందరూ నిలబడి ఉంటాం. ఒక చిన్న పాప వయసి వాళ్ళ మదర్ ఎవరుందో దాంట్లో వెతికి పట్టుకుంటే వాళ్ళ మదర్ దగ్గరికి పోయి నిలబడతారు. అంటే ఆ ఉన్న 10 మందిలో వాళ్ళ మదర్ ఎక్కడుందో తను ఐడెంటిఫై చేసి ఆ మదర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక స్కానింగ్ లాంటిది. అంటే ఐడెంటిఫైయింగ్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఇన్ ద గ్రూప్. ఒక గ్రూప్ లో ఒక పర్టికులర్ వ్యక్తిని కావచ్చు, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని కావచ్చు గుర్తించడం, మనం దాన్నే మనం స్కానింగ్ అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కంపల్సరీగా. మనం ఇక్కడ రెండింటి ఇంపార్టెంట్. ఒకటి ట్రాకింగ్. ట్రాకింగ్ అంటే ఏమన్నాం? మూవింగ్ ఆబ్జెక్ట్ ను మనం పరిశీలించడం అంటున్నాం. మూవింగ్ ఆబ్జెక్ట్ ను మనం ఫాలో కావడం, దాన్ని మనం ట్రాకింగ్ అన్నాం. దెన్ స్కానింగ్ అంటే ఏమంటున్నాం అంటే సర్చింగ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్ ద గ్రూప్. పిల్లవాడికి మనం యాక్టివిటీ ఇవ్వచ్చు, అన్ని వెజిటబుల్ తీసుకొచ్చి దాంట్లో పడేసి ఒకే దగ్గర మిక్స్ చేసుకొని వస్తాం మనం. అంటే ఇవన్నీ ఎందుకు వెజిటబుల్ అంటున్నాం అంటే ఇది హార్మ్ఫుల్ కాదు, పిల్లవాడికి ఏ నష్టం లేదు ఆ వెజిటబుల్ సెగ్రిగేట్ చేయడం వల్ల. అప్పుడు మనం చెప్తాం, దీంట్లో పొటాటో ఎక్కడుందో తీసి చూపించు నాకు.
మరి అన్ని వెజిటబుల్ లో పొటాటోని స్కానింగ్ చేశాడు కదా అతను. చాలా ఉన్నాయి వెజిటబుల్, కొన్ని సిమిలర్ ఉన్నాయి, దాంట్లో సిమిలర్ కలర్ ఉన్నాయి, సిమిలర్ సైజ్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నీ రెస్పాన్స్ అతను నీవు ఇచ్చినటువంటి క్వశ్చన్ కి రెస్పాన్స్ ఇస్తున్నాడు, దాన్ని స్కానింగ్ అంటాం. అంటే అన్నిట్లో సెగ్రిగేట్ చేయడం స్కానింగ్ అంటారు. మనం చిన్నపిల్లలకు ఉన్నాయి, ప్రీ స్కూల్లో కనిపిస్తుంటాయి, ఒక కలర్ బాల్, రెడ్ కలర్ బాల్ తీసుకురా, అన్ని బాల్స్ ఉన్నాయి అందులో, అన్ని కలర్ బాల్స్ ఉన్నాయి, నీవేమంటున్నావు రెడ్ కలర్ అంట, ఆ రెడ్ కలర్ ను స్కాన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే మనకు విజన్ ఉందో అప్పుడే స్కాన్ చేస్తుంటాం. దెన్ విజువల్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది కూడా ఇంకొకటి. మనం విజువల్ డిస్క్రిమినేషన్ ఏం చేస్తాం? ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ నియర్ అండ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్. విజువల్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ నియర్ అండ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్. మీ ముందు ఒక 3 సర్కిల్స్ ఉన్నాయి అనుకుందాం. 3 సర్కిల్లో పెయింటింగ్ అనేది వేరువేరుగా ఉన్నాయి. అక్కడ ఒకటేమో చాలా థిక్ గా వేసాము, ఒకటి లైట్ గా ఉన్నది, ఇంకొకటి ఇంకా తక్కువ లైట్ గా ఉన్నట్టు. ఈ మూడిట్లో వేరియేషన్ వెతకడం అంటే దానిలో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా సిమిలర్ గా ఉన్న వాటిని మీరు లింక్ చేయండి అన్నాం అనుకో. ఒక 6 సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ ముందు, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక జస్ట్ లైక్ బెల్లీ డాట్స్ లాగే అనుకుందాం. బెల్లీ డాట్స్ లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3 ఉంటాయి కదా, అలాగే మనకు 3 సర్కిల్స్ ఉన్నాయి. పైన ఉన్నటువంటి దాన్ని బాగా థిక్ గా మనం దాంట్లో డ్రా చేయడం జరిగింది. రైట్ సైడ్ కూడా కింద ఉన్నటువంటి డాట్ డ్రా అంటే దీన్ని లింక్ చేస్తున్నాం. ఇక్కడ డిస్క్రిమినేషన్ మనం చూస్తున్నాం, వస్తువుల మధ్యలో ఉన్నటువంటి తేడాను మనం గమనిస్తున్నాం. దాన్నే మనం విజువల్ డిస్క్రిమినేషన్ అంటున్నాం. విజువల్ డిస్క్రిమినేషన్ మీన్స్ వస్తువుల మధ్య ఉన్నటువంటి తేడాను గుర్తించి వాటిని మ్యాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి మీకు డౌట్ రావచ్చు. విజన్ అసెస్మెంట్ మొన్ననే అన్నాం, మీ అందరికి తెలిసి ఉండొచ్చు, ఫిజియోథెరపీ ఉంటుంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంటుంది అంటున్నాం. ఇక్కడ విజన్ థెరపీ కూడా ఉంటుందని చెప్పాం. ఇదే విజన్ థెరపీ రిలేటెడ్ పాయింట్స్. విజన్ థెరపీలో మనం ఏం చేయాలంటే ఈ స్కానింగ్ కానీ, ట్రాకింగ్ కానీ, విజువల్ డిస్క్రిమినేషన్స్ కానీ పిల్లల చేత చేపిస్తే ఉన్న విజన్ ను ఉపయోగించుకుంటాం. మనం వేరు వేరు యాక్టివిటీస్. మన ఇంట్లో నైఫ్ ఉంటుందండి, ఆ నైఫ్ రోజు వాడుతుంటే షార్ప్ ఉంటుంది. అది వాడకపోతే ఏమవుతుందంటే అది రస్ట్ వస్తుంది, లేకుంటే అది షార్ప్నెస్ అనేది కూడా ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. సో మనం బ్రెయిన్ కూడా అంతే, మనం రోజు మనం వర్క్ చేస్తుంటే అది షార్ప్గా ఉంటుంది. అట్లాగే విజన్ కూడా అంతే. ఉన్న విజన్ ను, దానే రెసిడ్యువల్ విజన్ ను మనం డే టు డే యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే అవి చురుగ్గా పనిచేస్తుంది, లేకపోతే అది దానివల్ల మనం ఉపయోగం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విజువల్ ఫిగర్ గ్రౌండ్ డిస్క్రిమినేషన్. విజువల్ ఫిగర్ గ్రౌండ్ డిస్క్రిమినేషన్ అంటున్నాం. ఏంటి విజువల్ ఫిగర్ గ్రౌండ్ డిస్క్రిమినేషన్ అంటే? ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ టు ఐసోలేట్ ఏ పర్టికులర్ పిక్చర్ ఆఫ్ ఏ ఆస్క్ ద చైల్డ్ టు లొకేట్ ఏ పర్టికులర్ స్పాట్ ఆన్ ద ఇమేజ్ ఆర్ పిక్చర్ అండి. ఇక్కడ విజువల్ ఫిగర్ గ్రౌండ్ డిస్క్రిమినేషన్ లో ఏంటంటే ఒక మ్యాప్ మీకు కనిపిస్తా ఉంది, మీ ముందు ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్టులో వేరు వేరు వస్తువులు ఉన్నాయి. దాంట్లో మన గతంలో కూడా ఒక సెషన్ లో చెప్పాము, ఏంటంటే ఒక బర్త్డే రిలేటెడ్ ఇమేజ్ అనేది మీకు మీ ముందు ఉంది. ఆ బర్త్డే రిలేటెడ్ ఇమేజ్లు ఏమేమి ఉంటాయి? జనరల్లీ మన బర్త్డే అంటే పెద్దవాళ్ళు ఉంటారు, మన గ్రాండ్ ఫాదర్స్, ఫాదరు, చిన్నపిల్లలు. ఆ రోజు మనం కేక్ కట్ చేస్తాం కాబట్టి ఒక కేక్ కనిపిస్తుంది, నైఫ్ కనిపిస్తుంది, పిల్లలు పెట్టుకోవడానికి క్యాప్స్, బెలూన్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి అక్కడ, లేదా స్వీట్స్ అన్ని ఉన్నాయి. ఈ ఫిగర్ లో ఇన్ని ఉన్నాయి. మీ ముందు కనిపించేటటువంటి ఒక చార్ట్ లో ఇన్ని వస్తువులు ఉన్నాయి, లేదా ఇంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. దీంట్లో మనం ఏంటంటే దీనిలో ఎన్ని క్యాప్స్ ఉన్నాయి, లేదా ఎన్ని కేక్స్ ఉన్నాయి, ఎంతమంది ఎల్డర్స్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇట్లా మనం ఐడెంటిఫై చేయమని చెప్పాలి పిల్లలకు. దాన్నే మనం ఫిగర్ గ్రౌండ్, విజువల్ ఫిగర్ గ్రౌండ్ డిస్క్రిమినేషన్. దెన్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి విజువల్ మెమొరీ అంటున్నాం. ఇదొక యాక్టివిటీ. మనం విజువల్ మెమొరీ అంటున్నాం. విజువల్ మెమొరీ అంటే ఏంటి? మనకు టీవీలలో ఈ మధ్య చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఏంటంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ వచ్చేసి ఆయన డాన్స్ చేస్తాడు, అటు ఇటు ఎగురుతాడు,
ఆయన టక్ వేసుకుంటాడు, షూ వేసుకొని ఉంటాడు, వాచ్ పెట్టుకుంటాడు, కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, చేతికి 4 రింగులు పెట్టుకుంటాడు. అవన్నీ ఒక 30 సెకండ్స్ చూపించేసి తర్వాత ఈయన కుడి చేయికి వాచ్ ఉందా, ఎడమ చేయికి వాచ్ ఉందా, ఆయన బెల్ట్ పెట్టుకున్నాడా లేదా, లేదా పెన్ను జేబులో పెన్ను ఉందా లేదా, ఇవన్నీ అంటే మనకు చూపించినటువంటి ఇమేజ్ లిమిటెడ్ టైం ఇచ్చారు. ఆ లిమిటెడ్ టైంలో ఆ ఇమేజ్ లో ఉన్నటువంటి లేదా ఆ పర్సన్ లో ఉన్నటువంటి ప్రతిదీ మనం చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. చూసి దానిలో కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని చెప్తున్నాం, దాన్ని విజువల్ మెమరీ అంటున్నాం. అంటే చూసినటువంటి దృశ్యంలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ నువ్వు రీకలెక్ట్ చేస్తున్నావు. అర్థమైంది అనుకుంటాను. అంటే ఒక వ్యక్తి అతని ధరించినటువంటి ఏ కలర్ దుస్తులు ఉన్నాయి, క్యాప్ పెట్టుకుంటే ఆ క్యాప్ ఏ కలర్ ఉంటుంది, స్పెట్స్ ఎట్లా ఉన్నాయి, లేదా రింగ్స్ ఏ చేయకున్నాయి, ఎడం చేయకున్నాయి, ఇట్లాంటి. అంటే దాని ఏంటి, నువ్వు ఆల్రెడీ ఆ దృశ్యాన్ని చూసావు. చూసిన తర్వాత ఏవి ఎక్కడున్నాయి అనేది నువ్వు గుర్తించుకొని మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేసుకోవడమే విజువల్ మెమరీ. ఇవన్నీ విజన్ అసెస్మెంట్ కోసం, ఉన్న విజన్ ను పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడం కోసం ఈ యాక్టివిటీస్ అనేది స్పెషల్ ఎడ్యుకేటర్ గా మనం కూడా చేయాలి. దెన్ నెక్స్ట్ ఇట్ మీన్స్ ఏంటంటే విజువల్ మెమరీ మీన్స్ ఇట్ రిఫర్స్ టు ద చైల్డ్ ఎబిలిటీ టు స్టోర్ అండ్ రీకాల్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. నువ్వు చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్ వాటిని రీకాల్ చేస్తున్నావు, దాన్నే మనం విజువల్ మెమరీ అంటాం. 1 word ఆన్సర్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. దెన్ విజువల్ క్లోజర్. విజువల్ క్లోజర్ అంటున్నాం. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ పర్సీవ్ ఏ టోటల్ పిక్చర్ ఆర్ ఆబ్జెక్ట్ వెన్ ఓన్లీ పార్ట్ ఈజ్ విజిబుల్. ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి విజువల్ క్లోజర్ అంటే ఏంటి అంటాడు, అసంపూర్తిగా ఉన్నటువంటి బొమ్మను చూపించి అదేంటి అంటాడు. విజువల్ క్లోజర్ అంటే ఏంటి, అసంపూర్తిగా ఉన్నటువంటి బొమ్మ మీకు అనిపిస్తుంది, అదేంటో చెప్పమంటాడు. పూర్తిగా ఉండదు, అది మనకు రివీల్ చేయమంటాడు. చూడండి, ఎవరో ఒక హీరోనో హీరోయిన్ ఎవరో సంథింగ్ ఇచ్చేసి వాళ్ళ ఎయిర్స్ లేకుంటే ఐబ్రోస్ చూపించేసి ఇవి ఎవరో చెప్పండి అంటారు. అదేంటి అంటే విజువల్ క్లోజర్. పికాక్ టైల్ అనేది మనకు కనిపిస్తుంది, ఆ టైల్ చూసి ఇది ఏంటో చెప్పమంటారు, ఇది కోడియా లేకుంటే పికాకా ఇంకో బర్డ్ అనేది అడుగుతారు వాళ్ళు. దాన్నే మనం విజువల్ క్లోజర్ అంటాం. అంటే ఏంటి, ఇక్కడ మనకు ఫుల్ ఇమేజ్ అనేది మనకు చూపించడం లేదు, పూర్తిగా ఆ ఇమేజ్ మనకు చూపించడం లేదు, దాంట్లో ఒక పార్ట్ మాత్రమే మనకు చూపిస్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు, మిగతా ఏంటో మనల్నే కనుక్కోమంటున్నారు. దాన్నే మనం ఏమంటున్నాం, విజువల్ క్లోజర్ అంటాం. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ టు పర్సీవ్ ఎ టోటల్ పిక్చర్ ఆర్ ఆబ్జెక్ట్ వెన్ ఓన్లీ ఏ పార్ట్ ఈజ్ విజిబుల్. ఒక పార్ట్ మాత్రమే మనకు కనిపిస్తే చూపించి మిగతా దాన్ని ఏంటో చెప్పమంటున్నాను. రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫార్మ్ కన్స్టిట్యుయెన్సీ అంటున్నాం. ఫార్మ్ కన్స్టిట్యుయెన్సీ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ టు పర్సీవ్ ద సేమ్ ఆబ్జెక్ట్ అట్ డిఫరెంట్ యాంగిల్స్. ఒకే వస్తువుకు 2 యాంగిల్స్ ని గుర్తించడం. నైఫ్ ఉందండి, మనకు నైఫ్ కు 2 యాంగిల్స్ ఉంటాయి, ఒక సైడ్ షార్ప్ గా ఉంటుంది, ఇంకొక సైడ్ మనకు మొద్దుగా ఉంటుంది. కోమ్ ఉంది, మన దువ్వెన ఉంటుంది, దువ్వెనకు ఒక సైడ్ దూకోవడానికి పళ్ళు ఉంటాయి, ఇంకొక సైడ్ పాపడ తీసుకోవడానికో లేకుంటే దాన్ని మనం ఇంకేదో స్టైలిష్ గా తయారు చేయడానికి ఏదో మనం ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా 2 అంటే యాంగిల్స్ అనేది ఉన్నాయి. అలాగే మనకు స్పూన్ ఉందండి, స్పూన్ మనం ఒకవైపు బోర్లిస్తే ఇంకొక యాంగిల్ కనిపిస్తుంది, బోర్లించకుంటే ఇంకొక యాంగిల్ కనిపిస్తామని, మనం రివర్స్ లో పెడితే ఒక యాంగిల్ ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం, ఫార్మ్ కన్స్టిట్యుయెన్సీ అంటున్నాం. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ టు పర్సీవ్ ద సేమ్ ఆబ్జెక్ట్ అట్ డిఫరెంట్ యాంగిల్స్. ద నెక్స్ట్ వన్ ఐ అండ్ కోఆర్డినేషన్. ఇది కూడా ఐ అండ్ కోఆర్డినేషన్ ఉండాలి మనకు. చాలా యాక్టివిటీస్ ఐ అండ్ కోఆర్డినేషన్ తో మనం చేస్తాం. రాయడం ఐ అండ్ కోఆర్డినేషన్ కాదా, తినడం ఐ అండ్ కోఆర్డినేషనే కదా, కన్ను మరియు చేతి సమన్వయం అంటున్నాం. ఐ అండ్ కోఆర్డినేషన్ అంటే కన్ను మరియు చేతి సమన్వయం అంటున్నాం. ఇవి ఉంటేనే మనం బియ్యంలో రాలేరడం కానీ, లేదా చదవడం కానీ, రాయడం కానీ, లేదా ఒక ఇమేజ్ ప్రిపరేషన్ చేయడం కానీ ఇవన్నీ మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఐ అండ్ కోఆర్డినేషన్ అనేది ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఐస్ ఇన్ హార్మోనీ అంటున్నాను. లాస్ట్ వన్ వచ్చేసి ఐ అండ్ ఫుట్ కోఆర్డినేషన్.
ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్ యూజింగ్ ఐస్ అండ్ ఫుట్ ఇన్ హార్మోని అంటున్నాం. అంటే కాలు మరియు కంటి సమన్వయం అంటున్నాం. కాలు మరియు కంటి సమన్వయం. ఎగ్జాంపుల్, మనం మెజర్మెంట్ బిట్వీన్ ద టూ వాల్స్, ఒక వాల్స్ మధ్యలో ఉన్నటువంటి మధ్య దూరాన్ని మనం మెజర్ చేయడానికి ఈ ఐ అండ్ ఫుట్ కోఆర్డినేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మనం ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో కూడా ఈవెన్ కలర్ కాన్సెప్ట్ కానీ, లేదా మనకు కొన్ని స్కూల్స్లలో ఒక యాక్టివిటీ ఉందండి. ఎట్లా అంటే స్నేక్ వాకింగ్ లాగా, మనం స్నేక్ వాకింగ్ లాగా నడవడం. అప్పుడు ఐ అండ్ ఫుట్ కోఆర్డినేషన్ ఉంటేనే మనం అలా నడవగలం. కొన్ని ప్రీ స్కూళ్ళలో ఏం చేస్తున్నారంటే స్నేక్ లాగానే మనం ఒక లైన్ గీసేసి దాంట్లో ఆల్ఫాబెట్స్ అనేది A to Z వరకు రాస్తారు. రాసి పిల్లవాడికి మనం ఏం చెప్పాలంటే ఏ మీద నువ్వు అడుగు పెట్టు, తర్వాత బి వదిలేసి సి మీద పెట్టమంటాం, అలాగే డి వదిలేసి ఈ పైన. అంటే ఇలా మనం ఇక్కడ మనం లెటర్స్ ను ఐడెంటిఫై చేస్తున్నాము, తర్వాత అతనికి ఐ అండ్ ఫుట్ కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మనం అసెస్ చేయొచ్చు. ఇట్లా మనం ఉన్న విజన్ ను షార్ప్ గా ఉపయోగించుకోవడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ అనేది మనం స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు వీటిని. సో ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. టీచర్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇంతకుముందు అన్నట్టుగానే మనం ఇంకొక క్వశ్చన్ కింద మనం విజన్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విజన్ థెరపీ. విజన్ ట్రైనింగ్ నే మనం ఇంకొక పేరుతో ఏమని పిలుస్తున్నాం, విజన్ థెరపీ అని కూడా పిలుస్తున్నాం. దెన్ విజన్ థెరపీ కెన్ ఇంక్రీజ్ రీడింగ్ ఎఫిషియన్సీ. విజన్ థెరపీ వల్ల ఏం లాభం? ఇప్పుడు చెప్పాం కదా, మనము చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఏంటి ఇక్కడ కనిపించేవి? ట్రాకింగ్ కానీ, స్కానింగ్ కానీ, విజువల్ డిస్క్రిమినేషన్, విజువల్ ఫిగర్ గ్రౌండ్, విజువల్ మెమరీ, విజువల్ క్లోజర్, ఫార్మ్ కన్సిస్టెన్సీ. దీస్ ఆర్ ఆల్ ఎలా ఉపయోగపడుతున్నాయి? ఇంక్రీజింగ్ రీడింగ్ ఎఫిషియన్సీ ఆర్ డిక్రీజింగ్ ద డిపెండెన్సీ ఆఫ్ అదర్స్. మన ఇతరుల మీద ఆధారపడకుండా కూడా చేస్తాయి ఇట్లాంటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల, ఇలాంటి థెరపటిక్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల. రైట్ అండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాక్టివిటీస్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆఫ్ విజన్ లో ఎట్లాంటి, ఇంకా మనం ఎలాంటి, ఇవే కాకుండా ఇంకేమన్నా చేయొచ్చా అంటే యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మన ఇంట్లోనే డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. మన ఇంటినే ఒక లో విజన్ పిల్లవాడు ఉన్నాడు, మన ఇంట్లో అతనికి అనుకూలంగా ఎలాంటి మార్పులు చేస్తాం? కిచెన్ లోకి వెళ్తే కిచెన్ లో ఉన్నటువంటి ఏవైతే మనకు బాక్సెస్ ఉంటాయో వాటి మీద లేబులింగ్ వేయడం, రేడియం స్టిక్కర్ లాంటి లేబులింగ్ వేయడం కానీ, లేదా ఆ టబ్స్ కానీ, లేకుండా ఏవైతే బాటిల్స్ కానీ వేరు సైజులో ఉన్న ఒక దగ్గర ఫ్రేమ్ చేయడం కానీ, ఆ రూమ్ లోకి వెళ్ళంగానే మనము స్విచ్ బోర్డ్ అనేది వేస్తాం కదా, లైట్ ఆఫ్ ఆన్ చేసుకోవడానికి. స్విచ్ బోర్డుకు ఎడ్జ్కి మనం రేడియం స్టిక్కర్ అంటిస్తే అప్రోప్రియేట్ ఏరియాలో వాళ్ళు లైట్ ఆఫ్ ఆన్ సెల్ఫ్ గా చేసుకోవచ్చు. వాష్ బేషన్స్ ఉన్నటువంటి వాష్ బేషన్స్ ఉంటే వాష్ బేషన్ సరౌండింగ్ అంతా కూడా ఎల్లో కలర్ టేప్ అంటిస్తే మనం తిన్నటువంటి ప్లేట్స్, గ్లాసెస్ అన్ని కూడా అప్రోప్రియేట్ ఏరియాలో మనం వేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ మినిమల్ చేంజెస్ ఇవి. కాబట్టి ఇక్కడ యాక్టివిటీస్ ఇలాంటివి చేయొచ్చు. అవే కాకుండా బాల్స్ అన్నాం కదా, బాల్స్ మీద ఒక రేడియం స్టిక్కర్ లాంటి స్ట్రిప్స్ అంటించి కూడా పిల్లలకు షైనీ ఆబ్జెక్ట్స్ అంటాం వాటిని మనం. అంటే వస్తువు మీద కొన్ని లేబుల్స్, రేడియం లాంటి స్టిక్కర్స్ అంటించేసి చూపించడం కావచ్చు, లేదా మిరిమిట్లు గొలిపేటటువంటి కొన్ని వస్తువులు ఇవ్వచ్చు, లేదా బీడ్స్ చూపించవచ్చు, లేదా ఫ్లికరింగ్ లైట్ అంటాం మనం. చూడండి, ఫ్లికరింగ్ లైట్స్ మన కింద పడేస్తే అది గ్లో అవుతూ ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, బాల్ మన చేతిలో ఉంటుంది, దాని కింద వదిలేస్తే దాంట్లో లైట్లు వచ్చినట్టుగా ఉంటాయి మనకి. సో ఇలాంటివన్నీ కూడా స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ కోసం మనం ఉపయోగించవచ్చు. ఎందుకంటే మనం చిన్నప్పుడు చూడండి, పిల్లలు కూడా ఒక పిల్లలు మన జాతర తీసుకపోతే అక్కడ కలర్ గా ఏదో లైట్లు ఉంటే అక్కడికి వెళ్దామంటారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ విజన్ అనేది అక్కడికి డైవర్ట్ అవుతుంటది. ఎక్కడైతే కలర్ఫుల్ గా ఉందో సో అక్కడికి ఆటోమేటిక్ గా డైవర్ట్ అవుతుంటాయి. కాబట్టి పిల్లలకు కూడా ఏం చేస్తామంటే ఇలాంటి ఫ్లికరింగ్ లైట్స్ కానీ, ఇల్యూమినేటెడ్ టాయ్స్ కానీ, ఆ షైనీ ఆబ్జెక్ట్ కానీ మనం ఆ పిల్లలకి ఇచ్చినట్లయితే దాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు వాడు. దాని ద్వారా ఉన్న విజన్ ను వాడు డే టు డే యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా థెరపటిక్ లో భాగంగా మనం చేయాలి.
ఇక్కడ ఇంకొక ఇది పెద్దగా మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ న్యూ టైప్ ఆఫ్ లెన్సెస్ మనకు ఆల్రెడీ నిన్న చూసాం, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ. మనం దీంట్లోనే కొంచెం మోడర్న్ లెన్సెస్ అనేది తర్వాత అది ఆల్రెడీ చాలా రోజుల క్రితమే మనం ఇంట్రొడ్యూస్ చేశారు. 1919లో న్యూ టైప్ ఆఫ్ లెన్సెస్ దట్ ఈస్ ఆస్పెరిక్ లెన్సెస్ ఆర్ స్పెరికల్ లెన్సెస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో కొంచెం క్లారిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వీటికి. మనకు తెలుసు లెన్సెస్ లో వేరు ప్రైసెస్ ఉంటాయి. మనకు ఎఫర్డబుల్ ప్రైస్ ఉంటుంది, కొద్దిమంది ఎఫర్ట్ చేయలేము మనము. ఇక్కడ ఆస్పెరిక్ లెన్సెస్ అనేటటువంటిది ఇక న్యూ టైప్ ఆఫ్ లెన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఆస్పెరిక్ లెన్సెస్ హ్యావ్ ఫ్లాటర్ కర్వ్స్ ఉంటాయి మనకు, అంటే ఎక్కువ కుంభాకారం మాదిరి కనిపించవు. అంటే ఎట్లా అంటాం మనం అంటే డోమ్ షేప్డ్ గా మనకు ఉండకపోవచ్చు మనకు. కాబట్టి ఆస్పెరిక్ లెన్సెస్ హ్యావ్ ఫ్లాటర్ కర్వ్స్ అంటుంది. జస్ట్ లైక్ ద కాన్వెక్స్ అండ్ ప్లస్ లెన్సెస్ మాదిరిగా ఉంటాయి. ఇట్ ఈస్ థిన్నర్ అండ్ లైటర్ దెన్ ద స్పెరికల్ లెన్సెస్. స్పెరికల్ లెన్సెస్ కన్నా ఇవి లైట్ వెయిట్ ఉంటుంది, థిన్నర్ గా ఉంటుంది. ఇది సిమిలర్ టు కాన్వెక్స్ లెన్స్ అండ్ ప్లస్ లెన్స్ కు సిమిలర్ గా ఉన్నాయి అంటున్నాం. దెన్ స్పెరికల్ లెన్సెస్ ఎట్లా ఉందనేది నెక్స్ట్ ఇమేజ్ లో కూడా ఉన్నాయి మీకు. స్పెరికల్ లెన్సెస్ అనేది ఇది గోళాకారంగా ఉంటుందండి. స్పెరికల్ అంటేనే గోళాకారం అంటున్నా. హ్యావ్ మోర్ కాంప్లెక్స్ లైక్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ అండ్ మైనస్ లెన్సెస్ అంటున్నాం. దీని పుటాకార దర్పణం లాగుంటాయండి. ఇవి యాక్చువల్లీ ఏంటంటే దీని గురించి మనకు చెప్పాల్సిన పెద్దగా అవసరం లేదు, దీని గురించి క్వశ్చన్ కూడా రాదు. కానీ ఇవి న్యూ టైప్ ఆఫ్ లెన్సెస్ అనేది చెప్తున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్ ప్లస్ క్లారిటీ ఎక్కువగా ఉంటుంది అనేది. దీని కింద ఉన్నటువంటి పాయింట్స్ 2 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్జెంటల్ బ్లైండ్నెస్ అంటే బై బర్త్ అంటున్నాం. అడ్వెన్షియస్లీ బ్లైండ్నెస్ గుర్తుపెట్టుకోవాలి మనం. అడ్వెన్షియస్లీ బ్లైండ్నెస్ అంటే లూజ్ విజన్ లాటర్ ఇన్ లైఫ్ అంటున్నాము. పుట్టిన తర్వాత చూపు పోతేనేమో అడ్వెన్షియస్లీ బ్లైండ్నెస్ అంటాం. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అడ్వెన్షియస్లీ బ్లైండ్నెస్ మీన్స్ పుట్టిన తర్వాత విజన్ లోపిస్తే. కన్జెంటల్ బ్లైండ్నెస్ మీన్ బై బర్త్ చూపు కోల్పోతే. ఈ క్వశ్చన్స్ మనం ఇంపార్టెంట్ కింద తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆస్పెరిక్ లెన్సెస్ ఎలా ఉంటుంది అండ్ స్పెరికల్ లెన్సెస్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇక్కడ స్పెరికల్ లెన్సెస్ కు ఆస్పెరిక్ లెన్సెస్ మధ్య జస్ట్ అదేంటంటే ఈ కర్వ్ అనేది ఎలా ఉంటుంది, షేప్ ఎలా ఉంటుంది అని చూపించడానికి మనం ఇది మోడర్న్ లెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇవి కొంత మనకు అనాటమీ అండ్ లో విజన్ రిలేటెడ్ టాపిక్స్ మనకు దీంట్లో కవర్ అయింది. ఇది కాకుండా అడిషనల్ గా మనకు సైకాలజీ కూడా ఉంది కదా. సైకాలజీ రిలేటెడ్ టు పిడబ్ల్యూడీస్ అని ఉన్నది మనకు. ఇది నేను సైకాలజీకి వెళ్ళట్లేదు, ఇది విజువల్ ఇంపైర్మెంట్ రిలేటెడే. సైకలాజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అంటున్నాడు. దృష్టి లోపిస్తే సైకలాజికల్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు మనకు. కెన్ ఏ పర్సన్ లూజ్ హిస్ విజన్ హౌ యూ విల్ ఫీల్ అంటున్నాం. ఎలా అతను ఫీల్ అవుతాడు అంటున్నాం మనం. సైకలాజికల్లీ ప్రాబ్లం ఏంటి అసలు? పేరెంటల్ కోఆర్డినేషన్ ఉంటే, కోఆపరేషన్ ఉంటే, మనలాంటి టీచర్స్ కోఆపరేషన్ ఉంటేనే సైకలాజికల్ నుంచి బయటపడవచ్చు. కొంతమంది సైకలాజికల్లోకి వెళ్ళి సుసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేనేం చేయలేను, నేను కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద పేరెంట్స్ అనుకుంటారు. ఐఎమ్ అన్ప్రొడక్టివ్ అనుకుంటారు. కొద్దిమంది ఉంటారు, అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. మనం అందరి కాదు, ఓన్లీ ఫ్యూ పీపుల్ అంటే విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ థింకింగ్ ఇస్ లైక్ దిస్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సైకలాజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, అందరితో ఏర్పడితే వాళ్ళ యొక్క మానసిక సమస్యలు ఎలా ఉంటాయి. ఇక్కడ ఒకటి నెగటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ మనం పాజిటివ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చాలా మందిలో ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే నెగటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే చెప్పాము మనం 80-82% నాలెడ్జ్ మనం విజన్ ద్వారానే గ్రాస్ప్ చేస్తున్నప్పుడు అసలైనటువంటి ఆర్గానే నాకు లోపిస్తే ఇక నేను ఏం చేయగలను అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అది నెగటివ్ థింకింగ్ అనేది, నెగటివ్ ఫీలింగ్స్ అనేది సైకలాజికల్ గా పిల్లల్లో కనిపించేటటువంటిది ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే వీ మే క్రియేట్ ప్రాబ్లం అని వాళ్ళు థింక్ చేస్తారు. మా వల్ల సమస్యలు ఉంటాయి, మేము ఇతరులకు సమస్యలు క్రియేట్ చేస్తాము, మా తల్లిదండ్రులు మేము ఏం పని చేసుకోకుండా మేము వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాము, లేదా వాళ్ళు మమ్మల్ని కసురుకోవడం వల్ల వీళ్ళు కూడా ఇలా ఆలోచించవచ్చు. వీ మే క్రియేట్ ప్రాబ్లం. అందుకే మా పేరెంట్స్ నన్ను తిడతారు, నేను ప్రాబ్లమేటిక్ ఉన్నాను ఇంట్లో కాబట్టి నన్ను ప్రతిసారి నన్ను కోపడుతూ ఉంటారు, నన్ను కేర్లెస్ గా ఉంటారు. ఇలాంటి ఫీలింగ్, సైకలాజికల్ ఫీలింగ్స్ అనేది పిల్లల్లో ఉంటాయి.
దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే లూజ్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అనేది వాళ్ళు లూజ్ అవుతారు, అంటే వాళ్ళు కోల్పోతారంట. అంటే డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. ఎవరికైతే విజన్ లాస్ అవుతుందో వాళ్ళల్లో ఒక స్టేజ్ వరకు డిపెండెన్సీ పెరుగుతుంది అంటున్నారు. ఇండిపెండెన్స్ అనేది తగ్గుతుంది, స్వతంత్రంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, డిపెండెంట్ అవుతారు, ఇతరుల మీద డిపెండ్ కావాలి. వాళ్ళు సిబ్లింగో, పేరెంటో, ఫ్రెండో, ఇంకొకరో, పక్క ఇంటి వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కావాలి. కొద్దిమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి అనిపించదు కదా, ఏమైనా చేయొచ్చు వీళ్ళని. డు నాట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఈవెన్ దో పేరెంట్స్ మీద కూడా కావద్దు. ప్రతి విజువలీ ఛాలెంజ్ వాళ్ళు కూడా పేరెంట్స్ మీద కూడా డిపెండ్ కాకూడదు. ఎప్పుడైతే మనం ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద మనం డిపెండ్ అయ్యామంటే, ఈవెన్ సైటెడ్ వాళ్ళు కూడా డిపెండ్ అయినామంటే, డెఫినెట్ గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఓవర్ డిపెండెన్స్ అనేది చాలా ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళకి. అసలు ఏంటి, అసలు ముందు వెనక్కి వెళ్ళలేకపోతాం మనం. కన్ఫ్యూజన్, ఏ నిర్ణయం తీసుకోవాలని నేను చేయగలను లేదా, నేను మాట్లాడితే తప్పేమో, మాట్లాడిన ప్రాబ్లమే, మాట్లాడకపోయినా ప్రాబ్లమే. నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్, ఇది నేను ఛేదిస్తానా లేదా. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉండడం. దెన్ సైకలాజికల్ అన్సర్టనిటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో. సైకలాజికల్ అన్సర్టనిటీస్ ఎప్పుడు ఎట్లుంటావు, వాళ్ళకి మనస్తత్వం అనేది స్టేబుల్ గా ఉండదు. అన్సర్టనిటీస్ అంటున్నాము, స్టేబుల్ గా ఉండకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ రియాక్షన్స్ మారుతూ ఉంటాయి పరిసరాలను బట్టి, లేదా వ్యక్తులను బట్టి, లేదా వాళ్ళకి స్ట్రెస్ గురైనప్పుడు ఆటోమేటిక్. దెన్ ఓవర్ ప్రొటెక్షన్, నిన్న కూడా అన్నాం, డిజబిలిటీ కన్నా చాలా డేంజర్ అయినటువంటిది ఓవర్ ప్రొటెక్షన్. నిన్న అన్నాం పేరెంటల్ యాటిట్యూడ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి, పేరెంటల్ యాటిట్యూడ్ ఏం చేస్తారు పేరెంట్. ఒక మీ పిల్లవాడికి బ్లైండ్నెస్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు చెప్పారా మీకు అంటారు, మీరేం డాక్టర్ నాకు చెప్పడానికి అంటారు. కానీ డినయల్ అంటున్నాం మనం, రిఫ్యూజ్ అంటున్నాం, రిజెక్షన్ అంటున్నాం, దెన్ యాక్సెప్టెన్సీ అంటాం, దాని తర్వాత ఓవర్ ప్రొటెక్షన్ అంటుంది. డినాయల్, దాన్ని మనం విస్మరిస్తూ ఉంటాం. రిఫ్యూజ్ చేస్తాం, లేదు లేదు కాదు మీరు చెప్పిన తప్పు, రిఫ్యూజ్, నిరాకరించడం. దాని తర్వాత ఏం చేస్తాం మనం, యాక్సెప్టెన్స్కి వస్తాం. మళ్ళీ చివరిగా మనకు యాక్సెప్టెన్స్కి వస్తాం. యాక్సెప్టెన్స్కి వచ్చాక ఎందుకు యాక్సెప్టెన్స్, 10 మంది అదే చెప్తే యాక్సెప్ట్ చేస్తాం. దెన్ ఓవర్ ప్రొటెక్షన్ చేస్తుంటాం. ఇట్లా మనకు ఓవర్ ప్రొటెక్షన్ చాలా డేంజర్ అంటుంది. ఇది కూడా ఒక సైకలాజికల్. ఎందుకు ఓవర్ ప్రొటెక్షన్ చేస్తున్నాం, మా పిల్లవాడు లేస్తే కింద పడితే దెబ్బలు తగులుతాయేమో, కళ్ళు లేవు కదా దెబ్బలు తగులుతాయేమో, బయటకు పోతే పక్కింటి వాళ్ళు చూసి మమ్మల్ని డిగ్రేడ్ చేస్తారేమో, ఏమనుకుంటారేమో, తల్లిదండ్రుల తప్పిదం వల్లనే మాకు, వాళ్ళ యొక్క పాపం వల్లనే పిల్లలకు బ్లైండ్నెస్ వచ్చిందేమో, ఇలాంటి నెగటివ్ థాట్స్ ఉన్నాయి సొసైటీలో. కాబట్టి బయటకు పోనీయరు, ఓవర్ ప్రొటెక్షన్ చేస్తారు. దెన్ ఇగ్నోర్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇగ్నోర్స్. ఈ పిల్లల్ని మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ప్రొడక్టివ్, యూజ్లెస్ అనేటటువంటి వర్డ్స్ కొద్దిమంది వాడుతున్నారు ఇప్పటికి. నిన్న కూడా చెప్పాం మనం, విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం ఎవరి నుంచి ఉందంటే సైటెడ్ వాళ్ళ నుంచే ప్రాబ్లము. విజన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి నుంచి వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే, లాస్ ఆఫ్ విజన్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు, సొసైటీ ట్రీట్ చేసే విధానం వల్ల, లేదా మనుషులు ట్రీట్ చేసే విధానం వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఎదుర్కొంటారు. కాబట్టి ఇక్కడ ఇగ్నోర్స్ అనేది ఎదుర్కొన్నారు చాలా మంది తల్లిదండ్రులు. ఎకనామికల్ పొజిషన్ లేకపోవడము, లేదా ఎకనామికల్లీ బాగున్నా కానీ ఓవర్ ప్రొటెక్షన్ వల్లనో, అంటే మేము ప్రొవైడ్ చేస్తాం మాకేం తక్కువ అన్నట్టు ఉండడమో, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఇగ్నోర్ చేస్తుంది. దాని సైకలాజికల్ ఇన్సల్ట్, పేరెంట్స్ ఇన్సల్ట్ చేస్తారు సైకలాజికల్ గా, నువ్వు దేనికి మనకు వస్తారా, నువ్వు అనవసరంగా పుట్టినావు మాకు, ఇలాంటి కొద్దిమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇది సైకలాజికల్ ఇన్సల్ట్. సిబ్లింగ్ కూడా పోల్స్తారు, తమ్ముడు ఇలా చదువుతున్నాడు, అన్నయ్య ఇలా చదువుతున్నాడు, నువ్వు దేని పడుతు మా ప్రాణం తీయడానికి నువ్వు పుట్టినావు, ఇలాంటి సైకలాజికల్ ఇన్సల్ట్ చేస్తారు. అప్పుడు పిల్లవాడు, ఈవెన్ పేరెంట్స్ సిబ్లింగ్స్ అలా చేస్తే మరి ఎవరు చెప్పుకోవాలి. దెన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. ఇట్లాంటి మాటలు విని పేరెంట్స్, సొసైటీ, టీచర్స్ సెగ్రిగేట్ చేస్తూ పోతే డిప్రెషన్ లోకి వెళ్ళడం. ఇక డిప్రెషన్ లోకి వెళ్ళాక తర్వాత ఇన్యాక్టివిటీ కూడా, వాళ్ళు నిష్క్రియాత్మకంగా మారడం. ఇన్యాక్టివిటీ మీన్స్
నిష్క్రియాత్మకంగా మారడం. సో ఇలా ఇవి సైకలాజికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ అంటే విజువల్ ఇంపైర్మెంట్ అని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఇంపైర్మెంట్ రీడింగ్ మీడియం ఏంటి అంటున్నాం. అంటే దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళ యొక్క రీడింగ్ మీడియం ఏంటి? రీడింగ్ మీడియం అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియమో, తెలుగు మీడియమో, ఉర్దూ మీడియమో కాదు. ఇక్కడ మీడియం అంటే ఆ లాంగ్వేజెస్ కాదు ఇక్కడ. సో విజువల్ ఇంపైర్మెంట్ రీడింగ్ మీడియం ఈజ్ లార్జ్ ప్రింట్ ఆర్ బ్రెయిలీ. నిన్నే అన్నాం మనం విజువల్ ఇంపైర్మెంట్ అంటే లో విజన్ ప్లస్ బ్లైండ్నెస్. ఇద్దరు ఉన్నారు అక్కడ, లో విజన్ ప్లస్ బ్లైండ్నెస్ ఇద్దరిని కలిపి విజువల్ ఇంపైర్మెంట్ అంటున్నాం. అందుకనే విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళ రీడింగ్ మీడియం ఏంటి అని క్వశ్చన్ అడగొచ్చు. అప్పుడు ఏం చెప్పాలి మనం? లార్జ్ ప్రింట్. లో విజన్ వాళ్ళైతే లార్జ్ ప్రింట్, టోటలీ బ్లైండ్ వాళ్ళైతే బ్రెయిలీ. ఇక్కడ బ్రెయిలీ కాదు, బ్రెయిల్ అనాలి మనం, బ్రెయిల్. సో ఇలా ఈ రెండు అనేది రీడింగ్ మీడియం అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఇట్లా అడిగితే అడగొచ్చు మనం. నెక్స్ట్ వన్ వచ్చేసి డెవలపింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఫర్ లో విజన్ చిల్డ్రన్. తక్కువ చూపున్నటువంటి పిల్లల్లో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేస్తావు? ఏ విధంగా మనం డెవలప్ చేయొచ్చు? తక్కువ చూపున్నటువంటి పిల్లల్లో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు అంటే ఇక్కడ 3-4 పాయింట్స్ మనం మెన్షన్ చేసాం. ఒకటి, టీచ్ రిలేటెడ్ వర్డ్స్ టు పిక్చర్. మనం చూడండి, పిల్లవాడికి వాడికి చదివేం రాదు, ఏ రాదు, బి రాదు. ఇది టమాటో అంటాడు వాడు. ఎట్లా అన్నాడు టమాటో అని? ఆయనకేం రాదు కదా టమాటో స్పెల్లింగ్. అంటే బేస్డ్ ఆన్ పిక్చర్. ఆ పిక్చర్ చూసి ఇది టమాటో, పొటాటో, యాపిల్ లేదా బనానా, ఇంకేదో XYZ అని చెప్తుంది. అంటే ఈవెన్ ఇల్లిటరేట్ కూడా, ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఆ వస్తువు ఏంటి అనేది ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు వితౌట్ నోయింగ్ స్పెల్లింగ్. సో కాబట్టి మనం లో విజన్ పిల్లలకి ఎలా నేర్పించాలంటే, ఒకటి, టీచ్ రిలేటెడ్ వర్డ్స్ టు పిక్చర్స్. పిక్చర్స్ ను మనం క్రోడీకరించి చెప్పాలి. నువ్వు APPLE యాపిల్ అని నేర్చుకోమంటే వాడికి నేర్చుకోడు. కానీ అక్కడ యాపిల్ పిక్చర్ చూపించి లేదా రియల్ గా ఒక యాపిల్ చూపించేసి దాని స్పెల్లింగ్ ఇదంటే నేర్చుకుంటాడు. అంటే వీ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ పిక్చర్. ఒక వర్డ్ నువ్వు నేర్పించేటప్పుడు ఆ పిక్చర్ లేదా రియల్ ఆబ్జెక్ట్ ను కోఆర్డినేట్ చేసి నేర్పించాలి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ అంటే కార్ బొమ్మ చూపించి CAR కార్ అని చెప్పు. బాల్ బొమ్మ చూపించి లేదా నిజమైనటువంటి బాల్ చూపించేసి BALL అని చెప్పు. అప్పుడు నేర్చుకుంటాడు ఆయన. అది ఈజీ మెథడ్. అది లాంగ్ టర్మ్ మెమరీ కిందకి వస్తుంది మనకు. LTM అంటే మన సైకాలజీలో లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ అని ఉంటాయి. సో కాబట్టి నేర్పించేటప్పుడు లో విజన్ వాళ్ళకి ఏం చేయాలి మనం? టీచ్ రిలేటెడ్ వర్డ్స్ టు పిక్చర్స్. దెన్ సెకండ్ యాక్టివిటీ ఏం చేయొచ్చు మనం అంటే, ఫిక్స్ లేబుల్స్ టు థింగ్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అంటున్నాం. క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ను వాళ్ళకు పరిచయం చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు నీవు ఆ ఆబ్జెక్ట్ పైన లేబుల్ అంటించాలి. లేబుల్ షుడ్ బి లార్జ్ ప్రింట్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిల్. రెండిట్లో అంటిస్తే ఇంకా మంచిది. లార్జ్ ప్రింట్ లో కానీ బ్రెయిల్ లో కానీ దాంట్లో లేబుల్ అంటించామనుకో అతను తెలుస్తుంది. విండో, విండో అని ఎలా తెలుస్తుంది? అక్కడ విండో ఉంటుంది, దాని మీద మళ్ళీ లేబుల్ వేసావు. నువ్వు విండో అని అంటించావు రాసి, లేదా బ్రెయిల్ లో రాసి అంటించావు. బ్లైండ్ పిల్లవాడు అనుకో దాన్ని చదువుతాడు. చదివి ఇది విండో అంటాడు, లేదా ఇది చైర్ అంటాడు, ఇది టేబుల్ అంటాడు, ఇది బ్లాక్ బోర్డ్ అంటాడు, ఇది డస్టర్ అని చెప్తాడు. ఎట్లాగా? దాని మీద నువ్వు లేబుల్ అంటించినావు కాబట్టి. మనం మీరు ఓటేసారు, ఓటింగ్ మిషన్ మీద లేబుల్, అక్కడ బ్రెయిలీ సైనేజెస్ ఉన్నాయి. అక్కడ నార్మల్ వాళ్ళ అయితే 5, 6, 7 అనేటువంటి బటన్స్ ఉన్నాయి. మనకైతే తెలియదు కదా. అక్కడ మనం బ్రెయిల్ లో రాసి పెట్టారు, ఇన్బిల్ట్ ఉన్నాయి ఓటింగ్ మిషన్ మీద. కాబట్టి వాళ్ళు అక్కడ ప్రాపర్ గా ఓటు వేయడం జరిగింది. అంటే ఎవరికి వాళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా ఓటేస్తారు. అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం అంటే, ఆబ్జెక్ట్ మీద బ్రెయిలీలో కానీ లార్జ్ ప్రింట్ లో కానీ రాసి అంటిస్తే అప్పుడు ఆ వస్తువు ఏంటి అనేది అతనికి బ్రెయిలీ డాట్స్ ద్వారా ఆ స్పెల్లింగ్ తెలుస్తుంది. దెన్ ఆబ్జెక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇదొక యాక్టివిటీ. దెన్ థర్డ్ యాక్టివిటీ ఈజ్ మ్యాచ్ లెటర్స్. ఇక్కడ కనిపిస్తుంది మీకు మ్యాచ్ లెటర్స్ లో P అనే లెటర్ ఇక్కడ ఇచ్చాం, మళ్ళీ బ్రాకెట్ లో సమ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాం. దీంట్లో ఎన్ని పీలు ఉన్నావో దాన్ని రౌండ్ ఆఫ్ చేయమనొచ్చు మనం, లేదా ఎన్ని ఐలు ఉంటే రౌండ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ P అనేది ఇచ్చాం కాబట్టి పీలు ఎన్ని ఉన్నాయి? దీంట్లో ఒకటి ఉంది కాబట్టి దాన్ని రౌండ్ ఆఫ్ చేయించండి. ఇవి మ్యాచ్ లెటర్స్ వల్ల కూడా ఈజీగా వాళ్ళకు ఆల్ఫాబెట్స్ అనేది మెమరబుల్ గా ఉంటాయి నేర్చుకున్నటువంటి. దెన్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే మ్యాచ్ వర్డ్స్ అంటున్నా. మ్యాచ్ వర్డ్స్
సేమ్ ఫస్ట్ దాంట్లో మ్యాచ్ లెటర్, సెకండ్ దాంట్లో మ్యాచ్ వర్డ్స్ అంటున్నాం. కొన్ని వర్డ్స్ ఇచ్చాం, క్యాట్ అనేటటువంటిది పక్కన E2 డాట్ A2 క్యాట్ అని ఇచ్చాం. ఈ క్యాట్ అనేది రౌండ్ ఆఫ్ చేయించడం లేదా దాన్ని ఐడెంటిఫై చేయించడం, మ్యాచ్ వర్డ్స్ ఆర్ మ్యాచ్ లెటర్స్. దెన్ లాస్ట్ యాక్టివిటీ ఏంటంటే సార్టర్ లెటర్ కార్డ్ ఇంటూ ప్రాపర్ లెటర్ సార్టింగ్ బాక్సెస్. ఇక్కడ ఒక 3 బాక్సులు పెడతాం. 3 బాక్సులలో పైన రాస్తాం కే బాక్స్ ఒకటి, వి బాక్స్ ఒకటి, సి బాక్స్ ఒకటి. దాని మీద రాసి ఉంటుంది కే, వి, సి అని. ఎగ్జాంపుల్ మనం ఏదో ఎగ్జాంపుల్ పెట్టాలి, నీ ఇష్టం అనేది రాయి. మళ్ళీ నీకు సపరేట్ గా ఈ కే లెటర్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని వి లెటర్ కార్డ్స్ ఉంటాయి, సి లెటర్ కార్డ్స్ నీ దగ్గర ఉంటాయి. మనం ఈ కార్డును తీసుకొని ఆ కే బాక్స్ లో ప్రాపర్ గా, అంటే కే కార్డు తీసుకొని కే బాక్స్ లో వేయడం, వి కార్డు తీసుకొని విలోనే వేయడం, డ్రాప్ చేయడము, సి అనే కార్డు తీసుకొని సి అనే బాక్స్ లోనే వేయడం. సో ఇలా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళకు ఈ వర్డ్ గురించి అవగాహన అనేది మనం కల్పిస్తాం. ఇట్లా మనం లో విజన్ పిల్లల్లో ఈ రీడింగ్ ఫ్లూయెన్సీని పెంచాలంటే ఈ రకంగా కొన్ని యాక్టివిటీ చేయొచ్చు. ఈ 5 పాయింట్లు మనం గుర్తించుకోవాలి. ఒకటి, టీచ్ రిలేటెడ్ వర్డ్స్ టు పిక్చర్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టీచర్ గా మనం. రెండవది, ఫిక్స్ లేబుల్స్ టు ద థింగ్స్ ఆన్ ద క్లాస్ రూమ్ ఆర్ ఇంటి దగ్గర అయితే మనకు బెడ్రూమో కిచెనో XYZ. దెన్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాచ్ లెటర్స్, ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాచ్ వర్డ్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సార్టర్ లెటర్ కార్డ్స్ అంటున్నాం. లెటర్ కార్డ్స్ తీసుకొని ఆ లెటర్ బాక్స్ లో డ్రాప్ చేయడం. సో ఇట్లా మనం లో విజన్ పిల్లల్లో వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి, రీడింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ సైడింగ్ వచ్చేసి రైటింగ్ డివైసెస్ ఫర్ లో విజన్ చిల్డ్రన్. సో వాట్ ఆర్ ద రైటింగ్ డివైసెస్? ఎట్లా రాస్తారు? మనమైతే పెన్నో పెన్సిలో తీసుకొని రాస్తున్నాం. మరి వీళ్ళు ఎలా రాస్తారు? రాయడానికి ఉపయోగపడే పరికరాలు కావచ్చు లేదా సాఫ్ట్వేర్లు కావచ్చు, ఈ డిస్ప్లేలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, బోల్డ్ టిప్డ్ పెన్స్, జస్ట్ లైక్ మార్కర్ పెన్ లా కనుక్కుందాం. బోల్డ్ టిప్, టిప్ అంటే మనం రాసేది ఉంది కదా, నిన్న కూడా చెప్పాం మనం కర్ర గురించి చెప్పినప్పుడు, ఇంకా మనం ఇండెప్త్కి వెళ్తాం అక్కడికి. వైట్ కేన్ లో అంటే శ్వేత కర్ర ఉంటుంది కదా, బ్లైండ్ వాళ్ళు తీసుకొని నడిచేటటువంటి కర్ర, భూమికి తగిలేటటువంటి ప్రాంతాన్ని టిప్ అంటాం, TIP టిప్. ఇక్కడ ఏమంటున్నామంటే ఈ బోల్డ్ టిప్ పెన్స్ ఉంటాయి కొన్ని, అంటే గ్లేర్ ఉన్నటువంటివి, స్కెచ్ లాగా, పర్మనెంట్ మార్కర్ లాగా కొంచెం ఈజీగా కనిపించడానికి కొన్ని పెన్స్ ఉంటాయి. వాటిని లో విజన్ పిల్లలు వాటి సహాయంతో రాయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ పెన్ తో రాస్తారు, అది ప్రిఫరబుల్. వైట్ బోర్డు ఉంటే ఏ మార్కర్ తో రాస్తే వాళ్ళకి బాగా కనిపిస్తుంది అంటే బ్లాక్. దెన్ బ్లాక్ ఇంక్, సెకండ్ పాయింట్ అదే, బ్లాక్ ఇంక్ తో రాయాలి, ఈజీగా ఉంటుంది వాళ్ళకి. దెన్ లైన్ గైడ్ లేదా టైపోస్కోప్, ఇది క్వశ్చన్ అడిగాడండి ఇంతకుముందు మనం. టైపోస్కోప్ ఈజ్ డాష్ అంటాడు. ఇది ఏంటి టైపోస్కోప్ అనేటటువంటిది? ఇది లో విజన్ డివైస్. ఇంకా డెప్త్ గా వెళ్తే టైపోస్కోప్ అనేది ఆప్టికల్ డివైసా, నాన్ ఆప్టికల్ డివైసా, ఎలక్ట్రానిక్ డివైస్ అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఇది అడిగాడు కూడా గతంలో మనకు. టైపోస్కోప్ అంటే నాన్ ఆప్టికల్ డివైస్, ఆప్టికల్ కాదు. నేను ఆప్టికల్ ఏంటో నాన్ ఆప్టికల్ ఏంటో వివరిస్తాను. ఫస్ట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, టైపోస్కోప్ అంటే ఇదేదో పెద్ద ఒక ఎలక్ట్రానిక్ డివైస్, మోడర్న్ డివైస్ అనుకోకండి. లైన్ స్ట్రైట్ గా రాయడానికి ఉపయోగించేటటువంటి ఒక పేపర్ అంతే, దీనికి ఓల్డ్ లైన్ పేపర్ అంతే ఇది. టైపోస్కోప్ అనేది చిన్నపిల్లలు మనం రాయించినప్పుడు లేదా లో విజన్ పిల్లలు రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో స్టార్ట్ చేసి స్ట్రైట్ గా రాయరు వాళ్ళు, కిందికి పోతుంది ఆ లైన్ అనేది. లేదా చదవడానికి కూడా ఒక లైన్ చదివిన తర్వాత మధ్యలో లైన్ వదిలేసి 3వ లైన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అలా వెళ్లకుండా చదవాలంటే ఈ టైపోస్కోప్ అనేటటువంటి డివైస్ అనేది వాడతారు. సింపుల్ ఏం లేదు, A4 సైజు పేపర్, A4 సైజు బ్లాక్ పేపర్ తీసుకోండి. తీసుకొని ఒక లైన్ కట్ చేయండి మధ్యలో. ఏంటో బోల్డ్ లైన్ బుక్ లో ఎంత స్పేస్ ఉంటుందో అంత కట్ చేయండి. కట్ చేశాక ఆ పేపర్ ను ఒక టెక్స్ట్ బుక్ మీద పెట్టి ఒక లైన్ లో పెట్టండి. పెట్టితే ఆ లైన్ మొత్తం చదివినాక మళ్ళీ దాన్ని కిందికి జరుపుకుంటూ ఒక్కొక్క లైన్ చదవడానికి ఉపయోగిస్తాం. లేదా రాసేటప్పుడు కూడా అలాగే, మీరు ఆ కట్ చేసేటువంటి స్పేస్ ఉంది కదా, దాంట్లో రాయండి, కరెక్ట్ గా లైన్ వెళ్ళిపోతుంది. అంటే మనం క్రాస్ గా రాయడానికి కాకుండా స్ట్రైట్ గా రాసే అవకాశం ఉంటుంది అంతే. అది టైపోస్కోప్ అంటే ఇది
ఆప్టికల్ డివైస్ కాదు, నాన్ ఆప్టికల్ డివైస్ అనేది గుర్తుంచుకోండి, రాసుకోవాలి మనం. ఆప్టికల్ టైపోస్కోప్ ఈజ్ నాన్ ఆప్టికల్ డివైస్. రైట్, నేను మళ్ళీ దాని గురించి కూడా నెక్స్ట్ స్లైడ్ లో ఉన్నది చెప్తాను. నెక్స్ట్ రైటింగ్ స్లేట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకు సపరేట్ గా. మనకు రాసి మళ్ళీ తుడిపేసేటటువంటి కొన్ని స్లేట్స్ కానీ ఇలాంటివి వచ్చాయి మనకు రైటింగ్ స్లేట్స్ ద్వారా, అది బోల్డ్ గా కూడా పడుతుంది దాంట్లో. దెన్ నెక్ మ్యాగ్నిఫైర్స్ కూడా ఉన్నాయి. నెక్ మ్యాగ్నిఫైర్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే వాచ్ రిపేర్ దగ్గర కనిపిస్తాయి, మీరు చూసే ఉంటారు. నెక్ మ్యాగ్నిఫైర్, మెడకాయన ఒక మ్యాగ్నిఫైర్ తగిలేసుకుంటాడు, వాచ్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో చాలా సూక్ష్మంగా ఉంటాయి, దాంట్లో స్క్రూస్ కావచ్చు, స్ప్రింగ్స్ కావచ్చు, మిషన్ రిలేటెడ్ అని. అవి చూడాలంటే మళ్ళీ ఆ మెడకు తగిలేసుకున్నటువంటి కంటి దగ్గర పెట్టుకొని చూసి దాంట్లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న స్క్రూస్ అన్ని కూడా మళ్ళీ కరెక్ట్ గా ప్రాపర్ ఫిట్ చేసి దాన్ని నడిచే విధంగా చేస్తారు. సో ఇక్కడ కూడా రాసేటప్పుడు కూడా నెక్ మ్యాగ్నిఫైర్స్ ఉపయోగించి వీళ్ళు పిల్లలు రాయడానికి ఇష్టపడతా ఉంటారు. అంటే అది డిస్టర్బ్ కాదు, కింద పడితే బ్రేక్ కాదు, వాళ్ళకి అనుకూలంగా దాన్ని అమర్చుకోవచ్చు, అవసరమైనప్పుడు దాన్ని చూడొచ్చు. కాబట్టి నెక్ మ్యాగ్నిఫైర్ అనేది యూస్ఫుల్ ఫర్ లో విజన్ చిల్డ్రన్ టు రైటింగ్, అది పెట్టుకొని వాళ్ళు రాసుకోవచ్చు. దెన్ CCTV అనేది కూడా అబ్రివేషన్ కూడా గతంలో కొన్నిసార్లు అడిగారు. CCTV అంటే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ అబ్రివేషన్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తాను ఇంకా. CCTV అనేది మరి ఆప్టికల్ డివైసా, నాన్ ఆప్టికల్ డివైసా, ఎలక్ట్రానిక్ డివైసా? క్వశ్చన్ అడగవచ్చు మనకి ఇలాగా. CCTV లో విజన్ డివైస్ మనకు తెలుసు. దాంట్లో మరి 3 రకాల డివైసెస్ ఉంటాయి లో విజన్ వాళ్ళకు, ఆప్టికల్, నాన్ ఆప్టికల్, ఎలక్ట్రానిక్. CCTV ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్, గుర్తుపెట్టుకోవాలి మనం. CCTV అనేది ఆప్టికల్ కాదు, దానికి అద్దం ఉంటది కదా అండి, స్క్రీన్ ఉంటది కదా టీవీకి, అంత మాత్రాన అది ఆప్టికల్ డివైస్ కాదు, ఇది ఎలక్ట్రానిక్ డివైస్. CCTVలో స్కానర్ ఉంటుంది, జూమ్ కెమెరా ఉంటుంది. ఆ జూమ్ కెమెరా ద్వారా మనం గ్రాస్ప్ చేసినటువంటిది స్క్రీన్ మీదకి వస్తుంది CCTVలో. దెన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి మ్యాటర్ను మనం కాంట్రాస్ట్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, దాని ద్వారా చదవడానికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. కాబట్టి CCTV ఈజ్ ఎలక్ట్రానిక్ డివైసెస్. ఇన్ ద డివైస్ దెర్ ఆర్ 3 or 4 ఫీచర్స్ ఆర్ దేర్. ఏంటి ఆ ఫీచర్స్ అనేది ఇప్పుడు చెప్పాం కదా. స్కానర్, జూమ్ కెమెరా, చాలా షార్ట్ పీరియడ్ లోనే ఆ పేపర్ మీద ఉన్నటువంటిది జూమ్ చేసి నీకు మ్యాగ్నిఫై చేసి చూపించేటటువంటి డివైసెస్ ఇది. కాబట్టి CCTV ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ టైప్ రైటర్, వీళ్ళకి రాయడానికి టైప్ రైటర్స్ అంటే మామూలుగా మనకు ఉన్నటువంటి టైప్ రైటర్స్ కాదు, బ్రెయిల్ టైప్ రైటర్స్ ఉంటాయి. చాలా టైప్ రైటర్స్ ఉన్నాయి. మీకు ICT చెప్పినప్పుడు టైప్ రైటర్స్ గురించి ఏ కంపెనీస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం క్లారిటీ ఇద్దాం. టైప్ రైటర్ అనేది రైటింగ్ డివైస్ అని గుర్తుపెట్టుకోండి, రైటింగ్ డివైస్. రైట్, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్స్. లో విజన్ వాళ్ళకు లేదా టోటలీ బ్లైండ్ వాళ్ళకు చాలా రకాలైనటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. దాంట్లో ముఖ్యంగా మనకు రీడింగ్ పర్పస్ తీసుకుంటే ఆ రైటింగ్ పర్పస్ కూడా కొన్ని డివైసెస్ ఉన్నాయి. ఇంకా లో విజన్ వాళ్ళకైతే జూమెక్స్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది. సో వాటి ద్వారా చిన్న అక్షరాలను పెద్ద అక్షరాలుగా చేసి చదువుకోవడానికి అవకాశం. ఇక్కడ కంప్యూటర్స్ లో ముఖ్యంగా అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటిది 2 సాఫ్ట్వేర్ల పేర్లు ఉన్నాయి. ICTలో ఇంకా సాఫ్ట్వేర్లు చాలా మనం మెన్షన్ చేసాం. దాంట్లో జాస్ అనేటటువంటిది, NVDA అనేటటువంటి అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. జాస్ వచ్చే అవకాశం ఉంది. జాస్ స్టాండ్స్ ఫర్ అంటాడు జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్, ఇది అడగొచ్చు క్వశ్చన్ కూడా. ఏమని అడుగుతాడు క్వశ్చన్ మనము, అందుల కోసము స్క్రీన్ రీడర్ ఏంటి అంటాడు, అందులోకి ఉపయోగపడేటువంటి స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ పేరేంటి అంటాడు. జాస్, JAWS, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. ఇది ఫ్రీగా అందుబాటులో ఉండదు, మనం పర్చేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ అనేది ఉన్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి NVDA అనేది మనకు నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్. నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్ ఖచ్చితంగా మనకు వీటిలో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. ICT అనగానే ఇవి ప్రైమరీ మనకి. జాస్ స్టాండ్స్ ఫర్ అని అడగొచ్చు, NVDA స్టాండ్స్ ఫర్ అని అడగొచ్చు. నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్ NVDA.
రెండు ఒకే పని చేస్తాయి. రెండు కూడా స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్లే. అంటే కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్నటువంటి మ్యాటర్ ను ఆడియోలోకి మార్చి మనకు వినిపిస్తాయి ఇవి. ఈ రెండు సాఫ్ట్వేర్లు కూడా. ఎంతో మంది విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళ జాబ్ డిశ్చార్జ్ చేస్తున్నారన్నా, ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నారన్నా, బ్యాంకింగ్ సెక్టార్ లో వర్క్ చేస్తున్నారన్నా దానికి కారణం జాస్ అనే సాఫ్ట్వేర్ చాలా ప్రైమరీ. ఇది ఉంది కాబట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇది రీడబుల్ సాఫ్ట్వేర్, స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్. సో కాబట్టి అబ్రివేషన్ ఇంపార్టెంట్. మనకి ఇది స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇంపార్టెంట్. సో మాక్సిమం క్వశ్చన్ అడుగుతాడు దీని మీద కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇది జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్ అనేటటువంటిది ఈ రెండు స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్. దీంట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు మనకు. టైప్స్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే ఇవి లో విజన్ ఎయిడ్స్. ఇవన్నీ కూడా మనం లో విజన్ రిలేటెడ్ అవుతున్నాం కాబట్టి లో విజన్ ఎయిడ్స్ ఏంటి, ఎన్ని రకాలైనటువంటి లో విజన్ ఎయిడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ లైన్ లోనే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లో విజన్ ఎయిడ్స్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లో విజన్ ఎయిడ్స్. 3 రకాలైనటువంటి లో విజన్ డివైసెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆప్టికల్ డివైసెస్. రెండవది నాన్ ఆప్టికల్ డివైసెస్. మూడవది ఎలక్ట్రానిక్ డివైసెస్. దెర్ ఆర్ 3 టైప్ ఆఫ్ లో విజన్ డివైసెస్. నెంబర్ 1 ఈజ్ ఆప్టికల్ డివైస్, నాన్ ఆప్టికల్ డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్. ఆప్టికల్ డివైస్ అంటే తెలుగులో ఏమంటాం మనం? పారదర్శకత్వం ఉన్నటువంటి పరికరాలు ఉన్నాయి. నాన్ ఆప్టికల్ అంటే ఏంటి? అపారదర్శకమైనటువంటి పరికరాలు. ఎలక్ట్రానిక్ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సాంకేతికత ఉన్నటువంటి పరికరాలు, దాంట్లో ఉన్నటువంటి పరికరాలు. అంటే ఇక్కడ ఆప్టికల్ అంటే ఏమన్నాం? పారదర్శకం. పారదర్శకం అంటే ఏంటి? కాంతి ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు ప్రయాణిస్తుంది. మీరు కంటి అద్దాలు పెట్టుకుంటే ఆ గ్లాసెస్ అవతలి వైపు ఉన్నటువంటిది కనిపిస్తున్నాయి కదా, అది ఆప్టికల్. నిన్న కూడా అన్నాం మనం, బస్సు డ్రైవర్ ముందు ఒక అద్దం ఉంటుంది, పెద్ద గ్లాస్ ఉంటుంది. అది ఆప్టికలా కాదా? ఆప్టికలే అది. బస్సు డ్రైవర్ బస్సులో కూర్చుంటే రోడ్డు మీద ఉన్నటువంటి వస్తువులు కానీ లేదా అక్కడ వెహికల్స్ కానీ అతని విజిబిలిటీ ఉంది కదా, అంటే కాంతి మరి ఆ మిర్రర్ లో నుంచి అవతలికి ప్రయాణిస్తున్నట్టే కదా. దాన్నే మనం ఆప్టికల్ డివైస్ అంటున్నాం. ఆప్టికల్స్ కానీ స్పెక్టికల్స్ అంటున్నాం మనం. ఇట్లాంటి మిర్రర్స్ మనకు, లేదా మన బైక్ లో సైడ్ మిర్రర్స్ ఉంటాయి, మనకు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి, ఇప్పుడు వెహికల్ కార్ లో ఉన్నటువంటి, ఇవన్నీ కూడా పారదర్శకత్వం ఉన్నటువంటి, దాన్నే మనం ఆప్టికల్ డివైస్ అని పిలుస్తాం. దెన్ నాన్ ఆప్టికల్ డివైసెస్ ఏంటి? కాంతి ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు ప్రయాణించినటువంటివి నాన్ ఆప్టికల్ డివైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ ఉందండి మన క్లాస్ రూమ్ లో. బ్లాక్ బోర్డు మనం ఒకవైపు చూడగలం, దాని వెనకాల ఏముందో మనం చూడగలమా? లేదు. టెక్స్ట్ బుక్ మీకు కంటికి ఎదురుగా పెట్టుకోండి, పెట్టుకుంటే ఆ అవతల ఏముందో నీకు అనిపించదు. అది ట్రాన్స్పరెన్సీ కాదు కదా. టెక్స్ట్ బుక్ నాన్ ఆప్టికల్ డివైస్, బ్లాక్ బోర్డ్ నాన్ ఆప్టికల్ డివైస్. టెక్స్ట్ బుక్ లోంచి కాంతి ప్రయాణిస్తుందా? లేదు. కాబట్టి బ్లాక్ బోర్డు నాన్ ఆప్టికల్ డివైస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే కాంతి ఒక వైపు నుంచి ఇంకో వైపుకు ప్రయాణించే అవకాశం లేనటువంటి ఆబ్జెక్ట్స్ ని మనం నాన్ ఆప్టికల్ డివైసెస్ అంటున్నాము. దెన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇవి అండి. ఇప్పుడు చెప్పాం కదా, సీసీటీవీ ఎలక్ట్రానిక్ డివైస్ కింద పెట్టదు. వ్యూ స్కాన్ అనేటటువంటిది, స్కానర్ ఉంటుంది మనకు. అదేంటో అనేది కూడా నేను చెప్తాను, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏంటంటే వీటి గురించి అడగవచ్చు. ఆప్టికల్ డివైసెస్ ఎన్ని రకాల డివైసెస్ ఉంటాయి? లో విజన్ అంటే 3 రకాలు. ఆప్టికల్ డివైసెస్ అంటే ఏంటి? నాన్ ఆప్టికల్ డివైసెస్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే ఏంటి? రైట్. నెక్స్ట్ వచ్చి ఆప్టికల్ డివైసెస్ కు ఎగ్జాంపుల్ ఏంటి? టెలిస్కోప్స్ యూజ్ఫుల్ ఫర్ రీడింగ్ చాక్ బోర్డ్, సీయింగ్ ఫేసెస్, బస్ నెంబర్స్, స్ట్రీట్ సైన్స్ కావచ్చు, ఆర్ స్ట్రీట్ నెంబర్స్ కావచ్చు,
వాచింగ్ టెలివిజన్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఎక్సెట్రా. ఈ ఆప్టికల్ ఎయిడ్స్ లో కంటి అద్దాలు ఉంటాయి, టెలిస్కోప్స్ ఉంటాయి, అలాగే మ్యాగ్నిఫైయర్స్ కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం మ్యాగ్నిఫైయర్స్ కూడా ఉంటాయి. టెలిస్కోప్స్, మ్యాగ్నిఫైయర్స్, ఆప్టికల్స్ అనేది ఆప్టికల్ ఎయిడ్స్ లో బాగా ఉంటుంది. సో ఎట్లా ఉపయోగపడతాయి దానికి ఇక్కడ XYZ మనం చాలా పాయింట్స్ ఇచ్చాము. అక్కడ రీడింగ్ చాక్ బోర్డ్స్ కానీ, బ్లాక్ బోర్డ్ మీద ఉన్నటువంటి మనం చదవడానికి కానీ, ఫేసెస్ చూడడానికి కానీ, బస్ నెంబర్ చూడడానికి కానీ ఈ టెలిస్కోప్స్ అనేది ఉపయోగిస్తుంది. అంటే టెలిస్కోప్ ఏం చేస్తుంది ఇక్కడ మీకు అర్థమై ఉండాలి. దూరంగా ఉన్నటువంటి వాటిని దగ్గరగా చేసి చూపిస్తారు. నువ్వు బస్ స్టాండ్ లో నిలబడి బస్ బోర్డు చూస్తే నీకు మామూలుగా అయితే కనిపించదు బస్ బోర్డు, నీకు ప్రాబ్లం ఉన్నది, విజన్ ప్రాబ్లం. టెలిస్కోప్ పెట్టి చూడండి, ఆ బస్ నెంబర్ అనేది నీకు దగ్గరగా కనిపిస్తుంది. అంటే టెలిస్కోప్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే దూరంగా ఉన్నటువంటి బింబాలను లేదా పిక్చర్స్ ను మనం చూడడానికి ఉపయోగపడుతున్నాయి. దాంట్లో మోనోకులర్ అండ్ బైనకులర్ టెలిస్కోప్స్ ఉంటాయి. మనం మోనోకులర్ టెలిస్కోప్స్ అంటే ఒక కంటి సహాయంతో చూసేటివి మోనోకులర్ టెలిస్కోప్స్ అంటారు. బైనాకులర్స్ అంటే రెండు కళ్ళ సహాయంతో చూసేటటువంటివి బైనాకులర్స్ అంటారు. మనం నేషనల్ జాగ్రఫికల్ ఛానల్స్ చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. దాంట్లో చూడండి వెహికల్స్ చాలా అంటే వెహికల్లో వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో పోతూ అక్కడ క్రూర జంతువులను కూడా మనకు వాళ్ళు దగ్గరగా చూసినట్టు కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జూమ్ కెమెరా ద్వారా చాలా దగ్గరగా పోయినట్టుగా వాటికి మనకు షూట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి హిమాలయాలు వెళ్ళి చూడండి, హిమాలయాలు వెళ్తే అంటే మనకు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ హిలీ ఏరియాస్కి వెళ్తే హిమాలయన్ బెల్ట్ అంతా కూడా మనకు టెలిస్కోప్ ద్వారా చూడాలి. అంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దృశ్యాలను దగ్గరగా చేసి క్లారిటీ పెంచి మనకు చూపించడానికి టెలిస్కోప్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. సో ఇవి దెన్ నెక్స్ట్ ఈ టెలిస్కోప్స్ లో మనకి అంటే ఈ ఆప్టికల్ ధరిస్తున్నాం మనం, లేదా మొబిలిటీ కోసం ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉన్నాయి. మనకి మొబిలిటీలో మనకు ఇవన్నీ ఎట్లా అంటే బస్ నెంబర్ చూడడంతో పాటు స్ట్రీట్ నెంబర్లతో పాటుగా కూడా డే టు డే మనము మూవ్ కావడానికి మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి మొబిలిటీ కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీనిలోనే మనం స్పెక్టికల్ ఎయిడ్స్ అంటే కంటి అద్దాలకు సంబంధించినటువంటి ఏమేమి ఉంటుంటే రీడింగ్, రైటింగ్ టాస్క్ను ఆర్ ఇన్వాయిసెస్ రీడింగ్ కానీ, ఒక ఏదైనా వస్తువు కొనంటే దాని మీద MRP ఎంత ఉంది, ఎక్స్పైరీ డేట్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అని చదవడానికి ఈ స్పెక్టికల్ ఎయిడ్స్ అనేటటువంటివి ఉపయోగిస్తూ ఉంటాం మనం. దెన్ మ్యాగ్నిఫైయర్స్ దేనికి ఉపయోగిస్తున్నాం? మ్యాగ్నిఫైయర్ అక్కడ పేర్లోనే కనిపిస్తుంది, మ్యాగ్నిఫికేషన్. చిన్నగా ఉన్నాయి, పెద్దగా చేసి చూపించేది మ్యాగ్నిఫికేషన్స్. అందుకే మనం మ్యాగ్నిఫైయర్స్ అంటే దీంట్లో మ్యాగ్నిఫైయర్స్ కూడా రెండు రకాలు ఉంటాయి మళ్ళీ, హ్యాండిల్డ్ మ్యాగ్నిఫైయర్, స్టాండ్ మ్యాగ్నిఫైయర్స్. హ్యాండిల్డ్ మ్యాగ్నిఫైయర్స్, స్టాండ్ మ్యాగ్నిఫైయర్స్. హ్యాండిల్డ్ మ్యాగ్నిఫైయర్ అంటే చేతిలో పట్టుకొని టెక్స్ట్ బుక్ మీద ఆ మ్యాగ్నిఫైయర్ పెట్టి లైన్ బై లైన్ చదువుకుంటూ పోవడం. మనం చిన్నప్పుడు చూసిన భూతద్దాలు అనే వాళ్ళు చూడండి, ఒక సర్కిల్ లాగా ఉంటుంది, దాంట్లో మిర్రర్ ఉంటుంది, దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది. సో హ్యాండిల్ పట్టుకొని టెక్స్ట్ బుక్ మీద మనం చూసుకుంటూ వెళ్ళడం. దెన్ దాన్ని మనం ఏమంటున్నాం? హ్యాండిల్డ్ మ్యాగ్నిఫైయర్స్ అంటాం. అంటే అది డైరెక్ట్ గా ఆ మ్యాగ్నిఫైయర్ అనేది పేపర్ టచ్ అవుతుంది, పేపర్ మీద పెట్టి చదువుతాం కదా. మరి స్టాండ్ మ్యాగ్నిఫైయర్ అంటే ఎట్లా ఉంటుందంటే మనకు టీపాయ్ గుర్తు రావాలి. మనకు ఇంట్లో టీపాయ్కి 4 కాళ్ళు ఉంటాయి కదా, అలాగా టీపాయ్ షేప్ లో లేదా సర్కిల్ షేప్ లో లేదా స్క్వేర్ షేప్ లో రెక్టాంగులర్ షేప్ లో ఇట్లా వేరు వేరు షేప్లలో మనకు స్టాండ్ మ్యాగ్నిఫైయర్ కనిపిస్తాయి. ముఖ్యంగా మనం ఇంతకుముందు అన్నాం వాచ్ రిపేరర్ దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నిఫైయర్ ఏంటి అంటే అది హ్యాండ్ మ్యాగ్నిఫైయరా, స్టాండ్ మ్యాగ్నిఫైయర్ అంటే స్టాండ్ మ్యాగ్నిఫైయర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కన్నుకు పెట్టుకుంటారు చూడండి, వాళ్ళు కన్నుకు పెట్టుకొని చూస్తారు దాన్ని, అది రౌండ్ షేప్ లో ఉంటుంది. అది డైరెక్ట్ గా ఆ మ్యాగ్నిఫైయర్ అనేది ఆ లెన్స్ అనేది పేపర్ కు టచ్ కాదు, ఆ ఫ్రేమ్ మాత్రమే టచ్ అవుతుంది.
సో కాబట్టి ఇది స్టాండ్ మ్యాగ్నిఫైర్ అని పిలుస్తాం మనం. ఈ స్టాండ్ మ్యాగ్నిఫైర్ వల్ల కూడా రీడింగ్ అండ్ రైటింగ్ రెండింటి మీద చేయొచ్చు. బట్ దాంట్లో గ్రాస్పింగ్ పర్సెంటేజ్ అనేది యాండ్ మ్యాగ్నిఫైర్ లోనే ఎక్కువగా ఉంటుంది, క్లారిటీ అనేది యాండ్ మ్యాగ్నిఫైర్ లోనే ఎక్కువగా ఉంటుంది. దెన్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నిఫికేషన్ డివైసెస్ లో సీసీటీవీ ఇప్పుడే అన్నాం కదా మనం, ఇది స్ప్లిట్ స్క్రీన్ అనేటటువంటిది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కింద చెప్పాలి. స్ప్లిట్ స్క్రీన్ మన మొబైల్లోనే హాఫ్ ఆఫ్ ద ఏరియా ఒక ఇమేజ్, ఇంకొక హాఫ్ ఏరియా ఇంకొక ఇమేజ్ ను చూసుకోవచ్చు. అంటే ఉన్న స్క్రీన్ ను మనం స్ప్లిట్ చేస్తున్నాం, రెండు భాగాలు 4 భాగాల కింద మనం చూపిస్తున్నాము. మనకు రేపు ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చినప్పుడు చూడండి, ఒకే తెర మీద మనకి ఎన్ని కనిపిస్తాయి, అక్కడ ఒక 10 స్ప్లిట్లు ఉంటాయి. అంటే అక్కడక్కడ ఒక చిన్న బాక్స్ ఇచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది, ఇంకొక దగ్గర పోలింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంది, లేకుంటే రిజల్ట్ ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎంత వచ్చింది, ఒక దగ్గర లైవ్ ప్రోగ్రాము, ఇంకొక దగ్గరనేమో అన్ని ఒకే స్క్రీన్ లో మనకి ఇన్ని స్ప్లిట్ అయి ఉన్నాయి. ఇది కూడా స్ప్లిట్ స్క్రీన్ అనేటటువంటిది కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ కింద మనం గుర్తించుకోవాలి. ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే, దీన్ని మనం స్ప్లిట్ చేసి చదువుకోవడం వల్ల తొందరగా చదవడానికి అవకాశం ఉంటుంది. దెన్ అది ఎన్లార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది లో విజన్ వాళ్ళకు యూస్ఫుల్ అని చెప్పచ్చు. దెన్ మ్యాగ్నిఫికేషన్ సాఫ్ట్వేర్స్ లైక్, గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్, మ్యాగ్నిఫికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటి, మ్యాజిక్, గుర్తుపెట్టుకోవాలి మ్యాజిక్ సాఫ్ట్వేర్ ఆర్ జూమెక్స్ సాఫ్ట్వేర్. సో అడగొచ్చు మనకి ఇట్లాంటివి. లో విజన్ పిల్లలకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే మ్యాజిక్ సాఫ్ట్వేర్ అని గుర్తుపెట్టుకోండి, జూమెక్స్ సాఫ్ట్వేర్ అని గుర్తుపెట్టుకోండి. జూమెక్స్ ఏం చేస్తంటే దాదాపుగా ఒక నిమిషానికి దాదాపు 30-40 పేజీలు స్కాన్ చేసేది రీడబుల్ లోకి మార్చేస్తుంది. అంటే స్కానర్ ఫాస్ట్ గా స్కాన్ చేస్తుంది అది మనకు. సో కాబట్టి ఎలక్ట్రానిక్ డివైసెస్ మీకు మోస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సీసీటీవీ ఒకటి, అండ్ మ్యాజిక్ సాఫ్ట్వేర్ ఒకటి, జూమెక్స్ సాఫ్ట్వేర్ అనేటటువంటి ఒకటి. సో ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా మనం ఇక్కడ రెండింటి గురించి మనం ఇప్పటిదాకా చూసాం, ఆప్టికల్ అండ్ ఎలక్ట్రానిక్. దెన్ నాన్ ఆప్టికల్ ఎయిడ్స్ అంటే ఏంటి, అపారదర్శక పరికరాలు అంటున్నాం మనం ఇక్కడ. అపారదర్శక పరికరాలు ఏంటి, అపారదర్శక పరికరాలు, దీంట్లో క్వశ్చన్ మనం అడిగే అవకాశం ఉన్నది. లార్జ్ ప్రింట్ మెటీరియల్ నాన్ ఆప్టికల్, పెద్ద అక్షరాలు, ఇప్పుడు అన్నాం కదా N8, N20, N48 అని. సో పెద్ద అక్షరాలు ఉన్నటువంటి బుక్కులు, అది నాన్ ఆప్టికల్. అడ్జస్టబుల్ రీడింగ్ స్టాండ్, అడ్జస్టబుల్ రీడింగ్ స్టాండ్ ఏంటంటే లో విజన్ పిల్లలు కంటిన్యూస్ రీడింగ్ అండ్ కంటిన్యూస్ రైటింగ్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. అవర్స్ టుగెదర్ రాయడం కానీ, గంటల తరబడి చదవడం కానీ ప్రాబ్లం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక రీడింగ్ స్టాండ్ పెట్టుకుంటారు. మన పెద్దవాళ్ళు గతంలో పురాణాలు అంటే మన యొక్క ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ తెలుసుకోవడానికి, లేదా మహాభారతం భగవద్గీత చదువుకోవడానికి కానీ ఒక స్టాండ్ లాగా పెట్టుకునేది. కింద పెట్టేవాళ్ళు గారు పవిత్ర గ్రంథాలు అవి కూడా అన్నిటిని ఒక స్టాండ్ మీద పెట్టుకొని చదివేవాళ్ళు. ఆ స్టాండ్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, అంటే కంటికి దగ్గరగా దూరంగా పెట్టుకోవడానికి అడ్జస్టబుల్ ఉంటుంది. అందుకే అది అడ్జస్టబుల్ రీడింగ్ స్టాండ్. సో లో విజన్ పిల్లలకు అనుకూలంగా దగ్గరికి దూరంగా మార్చుకోవడానికి ఈ రీడింగ్ స్టాండ్ అనేది. దెన్ దీన్ని పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆ స్టాండ్ లో అమ్మచ్చు. ఇప్పుడు మనకు సినిమా పాటలు వాడే వాళ్ళు టీవీలో కనిపిస్తారు, వాళ్ళ ముందు స్టాండ్ కనిపిస్తుంది చూడండి, అది అడ్జస్టబుల్ రీడింగ్ స్టాండ్ కూడా. అది కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ముందు వెనక్కు అది మూవ్ కావచ్చు, మనకు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. దెన్ నెక్స్ట్ బోల్డ్ లైన్ పేపర్స్ కూడా నాన్ ఆప్టికల్ డివైసెస్. బోల్డ్ లైన్ పేపర్స్, పెద్ద లైన్స్ ఉంటాయి మనకు. ఎందుకంటే లో విజన్ వాళ్ళు అక్షరాలు ఒకే సైజులో రాయరు, ఒక అక్షరం పెద్దగా ఒక చిన్నవిగా, పదాల మధ్యలో స్పేస్ ఉండకపోవచ్చు, విరామ చిహ్నాలు పెట్టకపోవచ్చు. సో కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి బోల్డ్ లైన్ పేపర్స్ అనేది రాయడం కోసం ఉపయోగిస్తారు. దెన్ ఫెల్ట్ టిప్ పెన్స్, ఆల్రెడీ మనం ఇంతకుముందు అన్నాం, ఎక్కువ గ్లేర్ ఉన్నటువంటిది లేదా పర్మనెంట్ మార్కర్ లాంటివి ఫెల్ట్ టిప్ పెన్స్ అనేటటువంటివి నాన్ ఆప్టికల్ డివైస్ అంటాం. దెన్ ఇల్యూమినేషన్ కంట్రోల్ ఎయిడ్స్ ఉన్నాయి మనకి, ఇల్యూమినేటెడ్ కంట్రోల్ ఎయిడ్స్. ఇల్యూమినేషన్ అంటే ఏంటి, ప్రకాశవంతమైనటువంటి కాంతి, ఎక్కువ ఇల్యూమినేషన్ ఉంటే మనం అది చూడలేం కూడా, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి కొన్ని డివైస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉంటాయి మనకి ఏంటంటే, ఎలాంటివి ఉంటాయి మనకంటే, ఇప్పుడు ఈ కమర్షియల్ సన్ గ్లాసెస్ ఉంటాయి మనం ఎండాకాలంలో మనం పెట్టుకుంటాం. సో దానికి ఏంటి అంటే, అది ఎక్కువ కాంతిని కంట్లోకి రాకుండా ప్రొటెక్ట్ చేయడం కోసమే దాన్ని పెడతాం. ఆ వేడిని
కంట్లోకి వెళ్లకుండా, కంటి మీద పడకుండా, ఎక్కువ కాంతిని మన వెల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మీరు చూసే ఉంటారు. వెల్డింగ్ చేసే వాళ్ళు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని చేస్తారు. ఎందుకు? మనం చూడండి, ఒక 10 సెకండ్లు మనం వెల్డింగ్ ను డైరెక్ట్ గా చూస్తే మన కళ్ళన్నీ ఎరుపుగా మారిపోతాయి. మరి రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళు ఎట్లా మారవు అంటే, వాళ్ళకు ఈ ఇల్యూమినేటెడ్ కంట్రోల్ ఎయిడే అది. వెల్డింగ్ చేసే వాళ్ళ దగ్గర ఒక షీల్డ్ కానీ, అంటే ఫేషియల్ షీల్డ్ లాగా లేదా ఆప్టికల్ లాంటివి ధరిస్తారు, నల్లటి అద్దాలు పెట్టుకుంటారు. అంటే అది ఏం చేస్తుంది, ఎక్కువ కాంతిని కంట్లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. దాన్ని ఇల్యూమినేటెడ్ కంట్రోల్ ఎయిడ్స్, అది కూడా నాన్ ఆప్టికల్ డివైసే. దెన్ అబ్జర్ప్టివ్ లెన్సెస్ అంటున్నాం మనం. మనకు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత బ్లాక్ అద్దాలు పెట్టుకొని తిరుగుతారు ముసలి వాళ్ళు. ఎందుకు అంటే, ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఒక వీక్ డేస్ వరకు అది సెన్సిటివ్ గా ఉంటుంది, ఆ లేయర్ అనేది తీసేస్తారు కాబట్టి దాంట్లో ఐ డ్రాప్స్ వేయడంతో పాటు డస్ట్ ఫామ్ అయితే ఇన్ఫెక్షన్స్ గురైతాయి కాబట్టి దాని మీద మనకు గ్లాసెస్ అనేది ఇస్తారు. సో ఈ అబ్జర్టివ్ గ్లాసెస్ అంటే ఏంటంటే, ఈ మనం పెట్టుకునే కంటి అద్దాల పైన ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది, ఒక ముందుకు ఒక ఎడ్జ్ లాగా ఉంటుంది. ఆ ఎడ్జ్ ఏం చేస్తుందంటే, సూర్యకిరణాలు కంటి అద్దం మీద పడకుండా ఎడ్జ్ మీద పడతాయి ఫస్ట్. సో కాబట్టి ఆ వేడి అనేటటువంటిది కంట్లోకి వెళ్ళదు, ఆ వెలుతురు అనేటటువంటిది కంట్లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. దాన్ని అబ్జార్ప్టివ్ లెన్సెస్ అంటున్నాం మనం. దెన్ రీడింగ్ ల్యాంప్స్ కూడా, ఫ్లెక్సిబుల్ రీడింగ్ ల్యాంప్స్. సో మనకు రీడింగ్ ల్యాంప్స్ ఏమి మనకి ఈ మధ్యలో చాలా ఉన్నాయి. మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ ఫ్లోరోసెంట్ లైట్స్ వచ్చినాయి. ఈ మనకు అక్కడక్కడ మనకు వీధులలో సంతలు తాగుతాయి చూడండి, అక్కడ వాళ్ళకు లైట్లు పెట్టుకుంటారు. అవి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. మనకు అసెంబ్లీలో మైకులు ఎట్లాగైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటాయో అటు ఇటు మనం మూవ్మెంట్ చేస్తాము. ఈ ల్యాంపులు కూడా టెక్స్ట్ బుక్ కు టచ్ అయ్యేంత దూరం కానీ, లేదా అవసరం లేకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకునేటటువంటిది కానీ, లేదా ఆపోజిట్ వైపు అది టర్న్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ ఆప్టికల్ డివైసెస్. ఈ 3 రకాల డివైసెస్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ వచ్చినా చాలా బెనిఫిటే మనకు. దీంట్లో పెద్ద కష్టం ఏం లేదు. ఆప్టికల్, నాన్ ఆప్టికల్, ఎలక్ట్రానిక్. ఆప్టికల్ డివైసెస్ లో టెలిస్కోప్స్ ఉంటాయి, మ్యాగ్నిఫైర్స్ ఉంటాయి, ఆప్టికల్స్ ఉన్నాయండి. దెన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ లో సిసిటీవీ అంటున్నాం, దెన్ మ్యాజిక్ సాఫ్ట్వేర్ అంటున్నాం, దెన్ జూమెక్స్ సాఫ్ట్వేర్ లాంటివి ఉన్నాయంటున్నాం. దెన్ నాన్ ఆప్టికల్ డివైసెస్ ఎగ్జాంపుల్ అంటే, సో ఇవి మనకు అడ్జస్టబుల్ రీడింగ్ స్టాండ్ కానీ, లార్జ్ ప్రింట్ మెటీరియల్ కానీ, బోల్డ్ లైన్ బుక్స్ కానీ, ఇంతకు ముందు చెప్పినటువంటి ఇక్కడే మనం పేర్కొనాలి. టైపోస్కోప్ అన్నాం కదా, ఒక బ్లాక్ A4 సైజ్ పేపర్ మీద ఒక బోర్డు లైన్, అంటే మనకు బోర్డు లైన్ మనం క్రియేట్ చేసుకుని దాంట్లో లైన్ మిస్ కాకుండా చదవడానికి కానీ, స్ట్రైట్ లైన్ లో రాయడానికి కానీ ఉపయోగించే పరికరాన్ని మనం టైపోస్కోప్ అన్నాం. అది కూడా నాన్ ఆప్టికల్ డివైసే. సో ఇవన్నీ ఎగ్జాంపుల్ అడుగుతాడు, టైపోస్కోప్ ఈస్ నాన్ ఆప్టికల్ డివైసా కాదా, లేదా ఆప్టికల్ డివైస్ అనేసి. సో ఇట్లా మనం ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. దెన్ నియర్ విజన్ డివైసెస్ ఏంటి అంటున్నాం. నియర్ విజన్ డివైసెస్ లో స్పెక్టికల్స్ అండ్ మ్యాగ్నిఫైర్స్ అని చెప్పవచ్చు. డిస్టెన్స్ విజన్ డివైసెస్ ఏంటి, దూరంగా ఉన్నటువంటి వాటిని చూడడానికి టెలిస్కోప్స్ అనేది వాడతాం మనం. ఇంతకుముందు అన్నాం కదా, మనం మోనాక్యులర్, బైనాక్యులర్ టెలిస్కోప్స్ ఉంటాయి, మోనాక్యులర్ టెలిస్కోప్స్ ఉంటాయి. ఇలి ఏరియాలోకి వెళ్తే మనం టెలిస్కోప్ ద్వారా చూస్తాం. కంటి అద్దాలు పెట్టుకుంటే కనిపించవు, దానికి ఒక లిమిటేషన్ ఉంది, సర్టెన్ డిస్టెన్స్ మనం చూడగలం. కానీ టెలిస్కోప్స్ కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని దగ్గరగా చేసి చూపిస్తాయి మనకి. అవే మనకు మోనాక్యులర్, బైనాక్యులర్ అని చెప్పాము ఇప్పుడే మనం. దెన్ ఈ డిస్టెన్స్ విజన్ చూడడానికి మనం టెలిస్కోప్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్, దెన్ కంప్యూటర్ విత్ వాయిస్ సింథసైజర్స్ కూడా. అంటే మనం ఈ సిస్టమ్ వర్క్ వచ్చే వరకు ఈ కంప్యూటర్ విత్ వాయిస్ సింథసైజర్స్ ఉంటాయి. మనం సిసిటీవీ, వ్యూ స్కాన్, అక్కడ ఇవన్నీ మనకు తెలిసినవే. టెలిస్కోప్ తెలిసిందే, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం. ఏంటి ఎలక్ట్రానిక్ డివైసెస్, సిసిటీవీ అని చెప్పాం. దెన్ కంప్యూటర్ విత్ వాయిస్ సింథసైజర్స్, ఎగ్జాంపుల్ మనం జాస్ పెట్టుకుంటే దాంట్లో వాయిస్ అవుట్పుట్ ఉన్నటువంటిది ఉంటుంది. దెన్ సిసిటీవీ అనేటటువంటిది, అది వ్యూ స్కాన్ అంటే ఏంటంటే, మీరు తరచుగా చూసే ఉంటారు, వాటి పేరు మనకు తెలియకపోవచ్చు. రెగ్యులర్ గా మనకు టీవీలలో న్యూస్ రీడర్స్ ఉంటారు. న్యూస్ రీడర్ ఏం చేస్తుంటాడు అంటే, తన ముందు ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ పైన ఒక గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ లో ఒక కార్నర్ లో ఒక ఈ వ్యూ స్కాన్ అనేటటువంటి పేపర్లన్నీ కూడా దాంట్లో స్కాన్ చేస్తారు. ఈ రోజు వచ్చినటువంటి ఈనాడు, ఏదో అన్ని XYZ తెలుగు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు అన్ని స్కాన్ చేస్తారు. వాళ్ళు డిబేట్ నడిచేటప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముందున్నటువంటి టేబుల్ మీదనే కొన్ని
అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ప్రెస్ చేస్తే ఈనాడు అనేది అంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈనాడు పేపర్ అంతా డిస్ప్లే అయిపోతుంది. దాంట్లో హెడ్లైన్స్ కానీ ఏ పేపర్ అయినా మనం చదువుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఈ రోజు ఇంకొక పేపర్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలను మళ్ళీ చదువుతాడు. ఆయన ఏం పేపర్ తీసుకొని చదవడు. అంటే ఇప్పుడు ఫ్యాషనేట్గా అయింది. కొద్దిమంది నడుస్తూ చదువుతున్నారు, కూర్చొని చదువుతున్నారు, పేపర్ ఇట్లా అడ్డం పెట్టుకొని చదువుతున్నారు, కొద్దిమంది వ్యూ స్కానర్ ద్వారా చదువుతున్నారు. వ్యూ స్కానర్ అంటే ఏంటంటే స్కాన్ చేసినటువంటిది ఒక కార్నర్కి వెళ్ళిపోతుంది. మనకి ఏదైతే కావాలో అది మనం ఆ బటన్ ప్రెస్ చేసి అక్కడ మనం ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా పేపర్ అంతా కూడా మళ్ళీ ఎన్లార్జ్ అయ్యి మనకు చూపిస్తుంది. సో ఇలాంటివి వ్యూ స్కానర్ అనేది కూడా ఇది ఎలక్ట్రానిక్ డివైస్ కిందే మనం ట్రీట్ చేయాలి. రైట్ అండి. దెన్ అబ్జర్వేటివ్ లెన్సెస్ ఆల్రెడీ మనం చూసాం. ఇప్పటిదాకా మనం కంటి అద్దాల పైన ఒక షీల్డ్ మాదిరిగా, ఒక షెల్ఫ్ మాదిరిగా ఎక్స్ట్రా ఏమంటుంది దాన్ని అంటే ఎక్స్ట్రా ఎడ్జ్ అనేటటువంటిది, ఎక్స్ట్రా బీడ్ లాంటిది ఉంటుంది. అది సన్ రేస్ అనేది ఐ గ్లాస్ మీద పడకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నాను. రైట్. నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ముందు మనం చదువు చెప్పడానికన్నా ముందు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. క్లాస్ రూమ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ లో మన టీచర్ రోల్ ఏంటి? చాలా మటుకు మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో తీసుకుంటే క్లాస్ రూమ్స్ అనేది డిజేబుల్డ్ ఫ్రెండ్లీ లేవు. అసలు క్లాస్ రూమ్ కాదు. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంటి అంటే ప్రతి ప్రభుత్వ వెబ్సైట్స్ అనేది డిజేబుల్డ్ ఫ్రీ ఉండాల్సిందే అని ఉంది. అది ఏ ఒక్కరు చిన్న దాని మీద అడిగినా కానీ చేయాల్సిందే. మనం ఆల్రెడీ చేశారు కూడా. డిజేబుల్ వెల్ఫేర్ కమిషనరేట్ లో కావచ్చు, వాళ్ళ ముఖ్యంగా మనకు రిలేటెడ్ డిపార్ట్మెంట్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్సీఐ లాంటివి కావచ్చు, లేదా మన ప్రత్యేక కోర్సులు రన్ చేసేటటువంటి యూనివర్సిటీస్ లో కావచ్చు, యాక్సెస్ ఉండాలి. వాళ్ళ వెబ్సైట్ అన్ని కూడా బ్లైండ్ వాళ్ళకి కావచ్చు, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అండ్ అదర్ డిజబిలిటీ వాళ్ళకి అందరు కూడా సెల్ఫ్ గా వాళ్ళు రీడ్ చేసుకునేటటువంటి యాక్సెస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు క్లాస్ రూమ్ లో మరి యాక్సెస్ ఏమి ఉండాలి? టీచర్ యొక్క రోల్ ఏంటంటే టీచర్ షుడ్ అవాయిడ్ గ్లేర్ స్టాండింగ్ అగెన్స్ట్ ద విండో. ముందు మనం పిల్లలకు క్లాస్ రూమ్ ఓరియంటేషన్ ఇవ్వాలి. క్లాస్ రూమ్ బ్లైండ్ పిల్లలు ఉంటే ముందు క్లాస్ రూమ్ ఓరియంటేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఓరియంటేషన్ అంటే మళ్ళీ మనం నడకకు సంబంధించి అనుకోకూడదు. క్లాస్ రూమ్ లో ఏమి ఉన్నాయని చెప్పడమే ఓరియంటేషన్. ఒక తరగతి గదిలో ఎన్ని బెంచ్లు ఉన్నాయి, ఎన్ని చైర్లు ఉన్నాయి, ఎన్ని బ్లాక్ బోర్డు ఉన్నాయి, డస్టర్ ఎక్కడ ఉంటుంది, వాల్ క్లాక్ ఎక్కడ ఉంటుంది, లేదా టిఎల్ఎం ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పడమే ఓరియంటేషన్. మరి కొన్నిసార్లు ఏం చేస్తున్నాయంటే మనకు కూడా వైట్ బోర్డు మీదనో బ్లాక్ బోర్డు మీదనో అవుట్ సైడ్ నుంచి వచ్చేటటువంటి కాంతి బోర్డు మీద పడ్డప్పుడు నీవు ఏం రాసినా కానీ మనకు కనిపించదు, చూపున్న వాళ్ళకే కనిపించదు. అంటే డైరెక్ట్ గా ఫోకస్ అనేది బ్లాక్ బోర్డు మీద పడితే బయట నుంచి వచ్చేటటువంటి కాంతి నీవు రాసినటువంటిది మనకు కనిపించదు, నార్మల్ వాళ్ళకే కనిపించదు. మరి లో విజన్ వాళ్ళకు కూడా అదే సమస్య. అప్పుడు ఏం చేయాలి నీవంటే ఆ కాంతి రాకుండా విండోస్ మూసి నేను పాఠం చెప్తుంటే కుదరదు. న్యాచురల్ గా మనకు ఎయిర్ రావాలి, కంఫర్టబుల్ లైట్ కండిషన్స్ కూడా ఉండాలి, న్యాచురల్ లైట్ ఉండాలి, ఆర్టిఫిషియల్ లైట్స్ ఉండాలి. కానీ ఆ బ్లాక్ బోర్డు మీద పడ్డప్పుడు ఏం చేయాలంటే కిటికీ దగ్గరికి వెళ్ళి అడ్డంగా నిలబడి నీవు చెప్తూ ఉంటే కొంత ప్రొవిజన్ పిల్లలు రాసినటువంటిది వాళ్ళు కాపీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ టీచర్గా నీవేం చేయాలి? టీచర్ షుడ్ అవాయిడ్ గ్లేర్ స్టాండింగ్ అగెన్స్ట్ ద విండో. దెన్ ఎన్విరాన్మెంట్ మోడిఫికేషన్ చేయాలి, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ మోడిఫికేషన్ చేయాలి. లైక్ ఫ్లోరోసెంట్ టేప్. ఇంతకుముందు అన్నాం కదా కిచెన్ లో మనకు స్విచ్ బోర్డ్స్ ఉంటే దానికి ఒక ఫ్లోరోసెంట్ టేప్ వేయాలి. వాష్ బేసిన్ ఉంటే వాష్ బేసిన్ సరౌండింగ్ అంతా కూడా ఎల్లో కలర్ టేప్ వేయడం కానీ, లేదా పెయింట్ వేయడం కానీ, లేదా షార్ప్ గా ఉన్నటువంటి ఎడ్జెస్ ఉంటే అక్కడ హార్మ్ఫుల్ గా ఉంటే దానికి మనం రేడియం స్టిక్కర్ అంటించడం కానీ. దీని ద్వారా మనకు ఇల్యూమినేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరి మీద డిపెండ్ లేకుండా, హార్మ్ఫుల్ గా కాకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఏంటంటే అడాప్టివ్ ఎక్విప్మెంట్స్ ఫర్ లో విజన్. ఏమేమి ఉంటాయి అడాప్టివ్ ఎక్విప్మెంట్స్? ఏమేమి ఉంటాయి అంటున్నాం.
అడాప్టివ్ ఎక్విప్మెంట్స్ ఏమి ఉంటాయి లో విజన్ పిల్లల కోసం? లార్జ్ ప్రింట్ రీడింగ్ మెటీరియల్, NIVH is preparing large print books throughout the India based on the orders. ఫ్రీగా కాదు, బేస్డ్ ఆన్ ద ఆర్డర్స్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ బేస్ చేసుకొని ప్రింట్ చేస్తా ఉన్నారు. అండ్ లార్జ్ బటన్ టెలిఫోన్స్ విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఒకప్పుడు అది, ఇప్పుడు ఆ బటన్ టెలిఫోన్స్ లేవు వాస్తవానికి, కానీ ఇప్పుడైతే మనకు సేమ్ మనం వాడే ఆండ్రాయిడ్ ఫోన్సే, స్మార్ట్ ఫోన్సే వాడుతూ ఉన్నారు అందరూ కూడా. దాంట్లో వాళ్ళకి యాక్సెస్ వచ్చింది దాంట్లో. కానీ ఒకప్పుడు మాత్రం విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎక్కడో రిసెప్షనిస్ట్ గా పనిచేసే వాళ్ళు, రైల్వే స్టేషన్ లోనో లేదా ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేసే వాళ్ళు, టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసే వాళ్ళు. సో ఇప్పుడు కూడా ఏంటంటే లార్జ్ బటన్ టెలిఫోన్స్ ఉంటాయి. దెన్ పెయింటెడ్ పెన్స్ ఆల్రెడీ మనం చూసాం, రాసినప్పుడు ఎక్కువ గ్లేరు పర్మనెంట్ గా ఉండే విధంగా, డామినేట్ కలర్ ఉండే విధంగా ఉన్నాయి. దెన్ లార్జ్ ప్రింట్ ప్లేయింగ్ కార్డ్స్, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రిక్రియేషనల్ యాక్టివిటీస్. లో విజన్ చిల్డ్రన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద రిక్రియేషనల్ యాక్టివిటీస్. కాబట్టి వాళ్ళకు అందులో ఒక పార్ట్ ఏంటంటే లార్జ్ ప్రింట్ ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి, ఆర్ బ్రెయిల్ ప్రింటెడ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి బ్రెయిల్ లో కూడా ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో బ్రెయిల్ లో కూడా ముద్రించి ఉంటాయి. దెన్ నీడిల్ థ్రెడర్స్ ఉంటాయి, అంటే సూదిలో దారం ఎక్కించడానికి మనమే ఎక్కించలేకపోతాం, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళు ఎక్కించగలరు. దానికి ఒక నీడిల్ థ్రెడర్ అనే డివైస్ ఉంటుంది. నీడిల్ థ్రెడర్ అంటే సూదిలో దారం ఎక్కించడానికి ఒక చిన్న డివైస్, అది జస్ట్ ₹2. విజన్ లేని వాళ్ళు కూడా సూదిలో దారం ఎక్కించడానికి అది వాడతారు. మనకు టాకింగ్ వాచెస్ ఉన్నాయి. దెన్ రైజ్డ్ డాట్స్ అంటే వాచెస్ లో కూడా ఈ మధ్య కాలంలో మనకు చాలా బ్రెయిలీ డాట్స్ సహాయంతో కూడా వాచెస్ అనేది, లేదా కొన్ని మొబైల్స్ లో కూడా, కొన్ని కంట్రీలో, మన దగ్గర లేదు కానీ ఎంబోజింగ్ డాట్స్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేసేటటువంటి కీప్యాడ్ లాంటి మొబైల్స్ కూడా ఉన్నాయి కొన్ని కంట్రీస్లలో. సో ఇది టీచర్ గా మనం ఏవేవి వీళ్ళ కోసం స్పెసిఫిక్ గా ఉన్నటువంటి వాటిని బ్రీఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదంతా మనకు లో విజన్ రిలేటెడ్. మనం ఇప్పటిదాకా ఒక 2 స్టెప్స్ ముందుకెళ్ళాం. ఏంటి ఆ 2 స్టెప్స్ అంటే డెఫినేషన్, అనాటమీ, దెన్ లో విజన్ రిలేటెడ్ గా లో విజన్ అసెస్మెంట్ ఎలా చేయాలి, అలాగే స్టిమ్యులేటెడ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, లో విజన్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి, ఇవంతా మనం ఒక పార్ట్ చూసాం. ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి, అంశం ఏంటి అంటే ఇక్కడ మీ ముందు స్లైడ్ కనిపిస్తుంది, ఎక్స్పాండెడ్ కోర్ కరికులం. దీన్నే మనం ప్లస్ కరికులం అంటాం. మీ క్వశ్చన్ ఎట్లాగైనా అడగొచ్చు అక్కడ. ECC స్టాండ్స్ ఫర్ అని అడగొచ్చు. ECC అంటే ఎక్స్పాండెడ్ కోర్ కరికులం. ఈ ఎక్స్పాండెడ్ కోర్ కరికులాన్నే గతంలో మనం ప్లస్ కరికులం అని పిలిచేవాళ్ళు. అలా కూడా అడగొచ్చు క్వశ్చన్, మనం ఎట్లయినా ఆన్సర్ చేయాలి. ECC అంటేనేమో ఎక్స్పాండెడ్ కోర్ కరికులం. ECCని గతంలో ఏ విధంగా పిలిచేవాళ్ళు అంటే ప్లస్ కరికులం గా పిలిచేవాళ్ళు. అధిక పాఠ్య ప్రణాళిక అనేవాళ్ళం మనం. ప్లస్ కరికులం అంటే అధిక పాఠ్య ప్రణాళిక. సో ఇది మేజర్ కాంపోనెంట్ అండి. ఇది అసలు ఒక బ్లైండ్ ఫీల్డ్ లో మనం చదువు చెప్పాలి అంటే ఈ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం వస్తే చాలు మనకు. దీంట్లో మనం ఎక్సెల్ ఉంటే సరిపోతుంది, మనం పిల్లల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు, ఒక బెస్ట్ టీచర్ గా కావచ్చు. సో అదే ఏంటి అంటే దృష్టి లోపించినందుకు సబ్స్టిట్యూట్ గా నేర్పించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. చాలా మంది అనుకుంటారు ఇది ప్లస్ కరికులం అన్నారండి అంటే అధిక పాఠ్య ప్రణాళిక కదా, ఇది అదనంగా నేర్చుకోవాలనా మరి అంటారు. అధిక పాఠ్య ప్రణాళిక అంటే అదనంగా నేర్చుకోవాల్సిందా అంటే నార్మల్ పిల్లల కన్నా ఇది అడిషనల్ బర్డెనా వీళ్ళకంటే కాదు. ఇది ఎసెన్షియల్ సబ్జెక్ట్, సబ్స్టిట్యూట్ కరికులం. ఇది దేనికి సబ్స్టిట్యూట్? విజన్ కు సబ్స్టిట్యూట్. ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది విజన్ కు సబ్స్టిట్యూట్. విజన్ లోపించినందుకు సబ్స్టిట్యూట్ గా మనం నేర్చుకునేటటువంటిది ఇది. ఇది మ్యాండేటరీ. ఇది వస్తేనే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు రీడింగ్ అండ్ రైటింగ్ చేయగలరు, విద్యావంతులు కాగలరు, జాబ్ హోల్డర్ గా మారగలరు. ఇవి రాకుండా చేయలేము. మనకు రావాలి, రేపు కాబోయే టీచర్లు అందరం కాబట్టి మనకు రావాలి. రేపటి దాంట్లో మీరు బ్రెయిన్ నేర్చుకుంటారు,
రైల్ మీద క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి ఈ ఎక్స్పాండెడ్ కరికులంలో 9 కాంపోనెంట్స్ ఉంటాయి. దీంట్లో అడగొచ్చు క్వశ్చన్ మనకు, ఎక్స్పాండెడ్ కోర్ కరికులంలో హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం? 9 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 9 కాంపోనెంట్స్ ఏంటో ఈ డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది కూడా. రేపు మనం చాలా క్లారిటీగా దీన్ని డిస్కస్ చేస్తాం కూడా. ముందు మనం ఈసీసీని డెఫినేషన్ మీరు గుర్తుంచుకోండి. ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది ఫస్ట్ లైన్ లో మనం పెట్టాం. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ విజువల్ ఇంపైర్డ్ చిల్డ్రన్. ఇక్కడ ఇంకొక క్లారిటీ తీసుకోవాలి. ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది ఎంఆర్ పిల్లల కోసమా, వినికిడి లోపం ఉన్న వాళ్ళ కోసమా, దృష్టి లోపం వాళ్ళ ఉన్న కోసమా? మనం కేవలం దృష్టి లోపం వాళ్ళకే ఇది ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది. ఐడి వాళ్ళకు ఉండదు, హెచ్ఐ వాళ్ళకు ఉండదు, అదర్ డిజేబిలిటీ వాళ్ళకు ఉండదు. క్వశ్చన్ అడగవచ్చు అట్లా కూడా మనకు. ఎక్స్పాండెడ్ కోర్ కరికులం ఇది రిలేటెడ్ టు డాష్ విజువల్ ఇంపైర్డ్ చిల్డ్రన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అడగవచ్చు, ప్లస్ కరికులం ఆర్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం. గుర్తుపెట్టుకోండి ఒకటే, ప్లస్ కరికులం ఆర్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం ఇస్ నాట్ ఎన్ ఎక్స్ట్రా కరికులం. ఇప్పుడే చెప్పాం మనం, ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది ఎక్స్ట్రా కరికులం కాదు, ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ యాక్టివిటీ. ఇది ఒక క్వశ్చన్ మనం క్వశ్చన్ కిందనే ట్రీట్ చేయాలి మనం. అని అడుగుతాడు అక్కడ, ప్లస్ కరికులం ఆర్ ఎక్స్పాండెడ్ కరికులం ఈజ్ ఎక్స్ట్రా కరికులం అంటాడు, కానీ కాదు కదా మనకు. ఇస్ నాట్ అన్ ఎక్స్ట్రా కరికులం, ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ యాక్టివిటీ అంటున్నాం. చూపు లోపించిన దానికి బదులుగా నేర్పిస్తున్నాం దీన్ని అంటున్నాం మనం. మరి ఎక్స్పాండెడ్ కోర్ కరికులం నేర్పిస్తే ఏం జరుగుతుంది? థర్డ్ పాయింట్ లో ఉంది మనం. చాలా వ్యాస్ట్, మనం ఏదంతా పెట్టలేదు ఇక్కడ. దీంట్లో మీకు ఎగ్జామినేషన్ ఏది కావాలో అదే పెట్టాం. ప్లస్ కరికులర్ యాక్టివిటీస్ ఎన్హాన్స్ ద నెసెసరీ స్కిల్స్. ఇది నేర్చుకుంటే ఏమైతుంది మనకు? నెసెసరీ స్కిల్స్ నేర్పిస్తున్నాం మనం. ఎక్స్పాండెడ్ కోర్ కరికులంలో ఏది అవసరమో దానే నేర్పిస్తున్నాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఎట్లా అడగవచ్చు అంటే, ఇప్పుడే చెప్పాం కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం. హౌ మెనీ కాంపోనెంట్స్ ఇన్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం? 9 కాంపోనెంట్స్. ఈ 9 కాంపోనెంట్స్ గురించే ఇదంతా సబ్జెక్ట్ ఉంటుంది. ఒక పేపరే ఉంది మీకు. బీఈడి డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు ఒక పేపర్ మొత్తం ఈసీసీ మీదనే ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే బ్రెయిన్ మెకానిజం అని చెప్పొచ్చు. బ్రెయిన్ మెకానిజం, దాన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు కాంపెన్సేటరీ స్కిల్స్ అని పిలుస్తాం మనం. కాంపెన్సేటరీ యాక్టివిటీస్ అని పిలుస్తాం మనం, ఆర్ స్కిల్స్ అని పిలవచ్చు, లేదా బ్రెయిన్ మెకానిజం దాంట్లోనే పార్ట్. ఇట్ ఈస్ కాంపెన్సేటరీ. అన్ని కాంపెన్సేటరీ, కానీ ఫస్ట్ వన్ ఏంటి? బ్రెయిన్ మెకానిజం అనేది ఫస్ట్ కాంపోనెంట్ అని గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ మెకానిజం అంటే ఏంటి? హౌ టు రైట్ అండ్ హౌ టు రీడ్. హౌ టు రైట్ అండ్ హౌ టు రీడ్ అనేది బ్రెయిన్ మెకానిజం అంటున్నాం మనం. రైట్. సెకండ్ కాంపోనెంట్ ఈస్ ఓరియంటేషన్ మొబిలిటీ. ఖచ్చితంగా బ్రెయిన్ మెకానిజం మీద 1 మార్క్ మనకు వస్తుంది. ఖచ్చితంగా మనకు ఓరియంటేషన్ మొబిలిటీ మీద 1 మార్క్ ఉంటుంది మనకు రేపు. ఈ రెండిట్లో మా క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపరే ఉండదు, నా ఉద్దేశం అయితే. సో కాబట్టి బ్రెయిన్ మెకానిజం ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్ కాంపోనెంట్ ఓరియంటేషన్ మొబిలిటీ, థర్డ్ కాంపోనెంట్ ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్ ఆర్ ఏడిఎల్ స్కిల్స్, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్ అంటాం కదా అది. ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ సెన్సరీ ఎఫిషియన్సీ స్కిల్స్, సెన్సరీ ఎఫిషియన్సీ. ఫిఫ్త్ కాంపోనెంట్ ఈజ్ social interaction skills. Sixth component is recreation and leisure activities. Seventh component is career education. Eighth component is use of assistive technology. The last 9th component is self determination skills. ఇదంతా బట్టి పట్టనక్కర్లేదు మనకు, జస్ట్ మనకు దీంట్లో కాన్సన్ట్రేషన్ ఏవి చేయాలో మనం నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తాం కూడా. సో బ్రెయిన్ మెకానిజం నుంచి అంటే 9 కాంపోనెంట్స్ ఉంటాయి అనేది, దీని ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అంటాం అనేది. ఇది సబ్స్టిట్యూట్ యాక్టివిటీ, ఇది ఎక్స్ట్రా బర్డెన్ కాదు, ఇది ఎసెన్షియల్ ఫర్ విఐ చిల్డ్రన్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఇంతవరకు మనం. ఓకే అండి, మనం నెక్స్ట్ సెషన్లో
డిస్కస్ చేద్దాం మళ్ళీ దీని కంటిన్యూషన్ లో. సో థ్యాంక్ యూ. నేను మీ నుంచి ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. కొంచెం లిమిటెడ్ టైం వరకు మనకు. రేపు కొంచెం మనం ఎలాబొరేట్ గా చూడడానికి ట్రై చేద్దాం. కొంచెం వేరే మీటింగ్ ఉన్నది ఈరోజు.